విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ దేవీ భాగవతం చెప్తున్నప్పుడు అందులో దేవీ గీత అని ఒక విషయాన్ని చెప్పుకున్నాం. అమ్మవారు చెప్తున్న గీత. ఆ గీతలో ఒక అద్భుతమైన విషయం ప్రస్తావించబడింది. మొత్తం అమ్మవారి యొక్క శక్తిపీఠాలన్నీ చెప్పడం జరిగింది. 108 పైచులకు శక్తిపీఠాలు అమ్మవారు వివరించారు దేవీ గీతలో. ఈ శక్తిపీఠాలు ఎందుకు అంటే అమ్మ భక్తులకి సాధనా స్థలాలు అని చెప్పారు. అంటే సాధన చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి శక్తిపీఠములు. అందుకే శక్తిపీఠాలు దేనికయ్యా అంటే సాధన స్థలాలు. ఈ సాధన స్థలాలు అన్నింటిలో వేటిలోనైనా సాధన చేసుకోవచ్చు, కానీ వీటన్నిటిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాశీక్షేత్రం అని అమ్మవారే చెప్పారు మనకి. అలాంటి కాశీక్షేత్రం అమ్మవారి సాధనకి చాలా యోగ్యమైనటువంటిది అనే భావనతో అటువంటి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శక్తిపీఠంలో మనం ఈసారి సాధన చేసుకోవడానికి రావడం జరిగినది. ఇక్కడ ఉపన్యాసం కూడా సాధనయే. విశేషించి ఇక్కడ కాశీక్షేత్రంలో ప్రత్యేకత ఏమిటంటే అష్టాదశ శక్తిపీఠాలు కాశీక్షేత్రంలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో మీకు అప్పేశ్వర శాస్త్రి గారు చక్కగా చెప్పగలరు. అదేవిధంగా నవదుర్గా పీఠాలు ఉన్నాయి, నవగౌరీ శక్తులు ఉన్నాయి, దశమహావిద్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం అంటే అమ్మవారి యొక్క సర్వస్వరూపాలు కాశీక్షేత్రంలో ఉన్నాయి. అలాగే మొత్తం పంచాయతనంలో ఉన్నటువంటి సర్వదేవతల క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే కాశీక్షేత్రం వైష్ణవులకైనా, శైవులకైనా, శాక్తేయులకైనా, సౌరులకైనా, గాణపత్యులకైనా, ఎవరికైనా సరే ఇదే సాధనా స్థలం అని మనం చెప్పుకుంటూ అందులో భాగమే ఈ ప్రవచనం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోతున్న దూర్వాస మహర్షి రచించినటువంటి ఒక అద్భుతమైన స్తోత్ర గ్రంథం. మొత్తం 56 శ్లోకాల స్తోత్ర గ్రంథం. దీని పేరు దేవీ మహిమ్నస్తుతి లేదా త్రిపురా మహిమ్నస్తుతి. 2 పేర్లు దీనికి చెప్పబడుతున్నాయి. దేవి అన్న త్రిపుర అన్న ఒకటే. ఇది మహిమ్న స్తోత్రం. మహిమ్నస్తుతి అంటే గుర్తుండుంటుంది. ఇక్కడ ఇదే క్షేత్రంలో ఒకప్పుడు పుష్పదంతాచార్యులు వారు విరచించినటువంటి శివమహిమ్నస్తవం మనం విస్తారంగా చెప్పుకున్నాం. అదొక అద్భుతమైన మంత్రశాస్త్రం. రుద్రానికే ప్రత్యామ్నాయంగా వాడతారు దాన్ని. అటువంటి రమ్యమైనటువంటి గ్రంథం చెప్పుకున్నాం. ఇప్పుడు దేవీ మహిమ్నస్తుతి. ఇలాంటి మహిమ్నస్తుతులు చాలా ఉన్నాయి. పుష్పదంతాచార్యుల వారు 2 మహిమ్నస్తుతులు రచించారు అని తెలుస్తున్నది. ఒకటి శివమహిమ్నస్తుతి, రెండవది గణేశ మహిమ్నస్తుతి. అది కూడా మంత్రగర్భితం. గణపతి మంత్రశాస్త్రం అంతా అందులో చెప్పారు. కానీ దేవీ మహిమ్నస్తుతి మాత్రం దూర్వాస మహర్షి రచించినటువంటిది. దూర్వాసుల వారు ఇది కాక మరో 2 అద్భుతమైన గ్రంథాలు రచించారు. ఒకటి ఆర్యాద్విశతి. ఆర్య అనబడే ఛందస్సులో 200 శ్లోకాలు రచించారు ఆయన. ఈ ఆర్యాద్విశతి శ్రీమన్నగర వర్ణన. శ్రీమన్నగరం అంటే అమ్మవారి యొక్క దివ్యధామం. ఆ పరంధామాన్ని అద్భుతంగా వర్ణించారు ఆర్యావృత్తాల్లో. అది ఆర్యాద్విశతి. ఇంకొక గ్రంథం పరశంభు మహిమ్నస్తుతి అని చాలా రమ్యమైన గ్రంథాన్ని రచించారు. అది 141 శ్లోకాల అద్భుతమైన గ్రంథం. అది స్తోత్ర గ్రంథంలా కనబడే శాస్త్ర గ్రంథం. అది విశేషించి శివతత్వాన్ని చెప్తుంది. చూద్దాం విశ్వనాథుడు ఇప్పుడైనా అనుగ్రహిస్తాడేమో. కానీ చాలా లోతైనటువంటి గ్రంథం. అందులో అఘోర మంత్ర రహస్యాలన్నీ నిక్షిప్తం చేసి పెట్టాడు ఆయన. అది శివ సిద్ధాంతాన్ని, శక్తి సిద్ధాంతాన్ని రెండింటి ప్రతిపాదన చేసి ఒక రమ్యమైనటువంటి గ్రంథం. అది పరశంభు మహిమ్న స్తోత్రం. విశేషమైన గ్రంథం. ఒక 3వ గ్రంథం మనం అనుకుంటున్నది ఇది. 3 గ్రంథముల మహానుభావుడు మనకి రచించి ఇచ్చినటువంటిది. అయితే అఘోరమంత రహస్యాలన్నీ పరశంభు మహిమ్నస్తుతులు. దాని పేరు కూడా మహిమ్నస్తుతే. పరశంభు మహిమ్నస్తుతిలో శివమంత్ర రహస్యములన్నీ పెట్టాడు ఆయన. దేవి మహిమ్నస్తుతిలో ప్రధానంగా శ్రీ విద్యా సంబంధమైన స్తోత్రం. ఎందుకంటే అమ్మవారి ఉపాసన అనేక పద్ధతులు. మన దక్షిణాది వారికి శ్రీ విద్య బాగా తెలుసు. శంకర భగవత్పాదుల వారు యావత్ భారతదేశము తన యొక్క జ్ఞానంతో ప్రభావితం చేస్తూ అన్ని పీఠాల్లో భారతదేశంలో శ్రీ విద్యోపాసన నిక్షిప్తం చేశాడు ఆ మహానుభావుడు. ఆయన భారతదేశం అంతా తిరిగిన శ్రీ విద్యని ప్రధానంగా ఆయన వ్యాప్తి చేశారు. ఇతర విద్యల్ని మొత్తం భారతదేశం అంతా ఉపాసన చేస్తూ ఉన్నారు. కాళీ విద్య ఒకచోట, అదేవిధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపుడైన చండీదేవత ఆరాధన ఎక్కువగా ప్రసిద్ధిగా మనకి ఉత్తరాదిలో కనబడేది మాత్రం అదే. శ్రీ విద్య దక్షిణాదిలోనే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కొంతమంది మాత్రమే ఇటు కనబడుతూ ఉంటారు. కానీ నిజానికి శ్రీ విద్య స్థలం మాత్రం మనకి త్రిపుర అనబడుతూ అస్సాం పరిసరాల్లో ఉన్నది. త్రిపుర అది శ్రీ విద్యా కేంద్రమే. కానీ దక్షిణాదిలోనే ఎక్కువ కనబడుతుంది శ్రీ విద్య. దానికి మాత్రం కాంచీపుర కామాక్షిదేవియే కారణమని ఒప్పుకుని తీరాలి. ఆ తల్లి ప్రభావం చేతనే శ్రీ విద్య అక్కడ వ్యాప్తి చెందింది. అయితే కామాక్షి గురించి ఎందుకు చెప్పామంటే కామాక్షిదేవి అక్కడ నెలకొన్న తర్వాత ఆ తల్లికి ప్రథమత పూజా విధానం ఒక ఏర్పాటు చేసి అక్కడ ఇలా జరగాలి పూజా పద్ధతి అని ఏర్పాటు చేసి ఒక పరంపరని తయారు చేసినటువంటి మాత్రం దుర్వాస మహర్షి. అది
అలాంటి దూర్వాస మహర్షి మనకు అందించాడు. అంటే శ్రీ విద్యలో దూర్వాసుడు ఒక ప్రధానమైన ఋషి. ఎందుకంటే శ్రీ విద్య చూడ్డానికి అందరి దృష్టిలో 15 అక్షరాలే, కానీ దానిలో అనేక భేదములు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను వ్యాప్తి చేశారు. ఇప్పుడు లోకంలో వ్యాప్తిలో ఉన్న శ్రీ విద్య కాది విద్య, అంటే మన్మథుడు ఉపాసించినటువంటి విద్య. మన్మథుడు అంటే అమ్మవారి ఉపాసకుల్లో అమ్మవారి పుత్రస్థానంగా చెప్పబడేవాడు. ఆనంద కర్దమచ్చైవ చిక్లీత ఇది విస్తృతాహ అన్న మంత్రం వస్తుంది మనకి. వృషయస్తే త్రయపుత్రాహ స్వయం శ్రీదేవి దేవత. అందులో ఆనంద అని చెప్పబడుతున్నటువంటి ఏ ఋషి ఉన్నాడో అతడే ఆనంద భైరవుడు అని చెప్పబడుతూ శ్రీ విద్యకు ఋషి. ఇదొక విశేషమైన రహస్యం, అదంతా కూడా కనబడుతూ ఉంటుంది. మొత్తం 15 రుక్కులతో ఉన్నటువంటి శ్రీ విద్యకి, అంటే శ్రీ సూక్తానికి, పంచదశి విద్యకి సంబంధం ఉన్నది. 15 అక్షరాల శ్రీ విద్యా మంత్రానికి 15 రుక్కుల శ్రీ సూక్తానికి సంబంధం ఉన్నది. ఇదంతా పరామర్శ చేస్తే కనబడే అంశం. మొత్తానికి శ్రీ విద్యలో బహుభేదాలు ఉన్నాయి. అలాంటి వివిధ సంప్రదాయాలు ఏర్పరిచిన వాళ్ళు 12 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం తర్వాత తెలుసుకుందాం. వీళ్ళందరూ అమ్మవారి ఉపాసకులు, గొప్పవారు, ఋషులు. అందులో 12వ వాడు దూర్వాస మహర్షి. ఇది కూడా ఈ విధంగా దూర్వాసనుకున్నటువంటి ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పైగా దూర్వాస మహర్షికి దత్తాత్రేయ స్వామి వారికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో అంత ప్రాధాన్యం కూడా ఉన్నది శ్రీ విద్యా సంప్రదాయంలో. ఎందుకంటే విష్ణువతారం దత్తుడైతే శివావతారం దూర్వాసుడు. వారు ఉభయులకి అంత ప్రాధాన్యమో ఇక్కడ వీరుభయులకి అంత ప్రాధాన్యం ఉన్నది. నేను నిజంగా మహిమ్న స్థితి బదులు దత్తాత్రేయ చరిత్ర చెప్దాం అనుకున్నాను ఒక విధంగా. ఇప్పుడు అనిపిస్తోంది దత్తుడు దుర్వాసుడు తత్వములు రెండు కలిసి దేవి మహిమ్న స్థితి చెప్పిస్తున్నాయని. ఎందుకంటే త్రిపురాతత్వం చెప్పినవాడు మళ్ళీ దత్తాత్రేయ స్వామి వారు. పరశురామునికి త్రిపురాతత్వాన్ని మహాత్మ్యఖండ, ఉపాసనాఖండ, జ్ఞానఖండముల పేరుతో త్రిపురా రహస్యమును ఉపదేశించింది మళ్ళీ దత్తాత్రేయ స్వామి వారే. అందుకు దత్తాత్రేయ విద్య, దక్షిణామూర్తి విద్య, హయగ్రీవ విద్య అని చెప్పబడుతున్నటువంటి శ్రీ విద్యని దూర్వాస మహర్షి వ్యాప్తి చేసినటువంటి ఒక అద్భుతమైన ఆచార్యుడు, ఋషి. అటువంటి ఆచార్యమూర్తికి మనం నమస్కారం చేసుకుంటూ ఆయన మనకు ప్రసాదించిన ఒక మంత్రరాశి దేవీ మహిమ్న స్తుతి. ఇది మంత్రరాశే, బయటకు చూస్తే స్తోత్రం, కానీ లోపలంతా మంత్రాక్షరాలు నిక్షిప్తం చేశాడు. అసలు దీన్ని తత్వార్థ విచారణ చేస్తూ ఈ శ్లోకాలు వ్యాఖ్యానించుకుంటే అమ్మవారు ఉపాసన చేసినట్లే. ఇక్కడ అందరూ ఉపాసకులే. ఇక్కడ శ్రీ విద్య ఉండొచ్చు, పంచదశి షోడశి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఈ స్తోత్రాలు చదివిన ఈ స్తోత్రానికి అర్థస్ఫురణతో భావాన్ని గ్రహించిన ఉపాసనయే. అలాంటి భాగ్యం మనకి అమ్మవారు మీకు నాకు కూడా కల్పన చేశారు. అంతేకాదు లోకంలో అనేక రకాలైన ఉపాసకులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళలో రకరకాల స్థాయి వాళ్ళు ఉంటారు. కొందరికి మంత్రముంది చాలండి అనుకుంటూ ఉంటారు, కానీ అది ప్రాథమిక స్థాయి. వాళ్ళకి అమ్మవారు అంటే ఏమిటి స్ఫురిస్తుందంటే ఒకానొక స్త్రీమూర్తి, ఒక అద్భుతమైన దేవత, మంచి మిరాకిల్ కలిగినటువంటి దేవత. వాళ్ళు ఇలాంటి మాటలు అడుగుతారండి, మంచి మిరాకిల్స్ ఉన్నాయండి, పవర్ ఉంది. వాళ్ళ దృష్టిలో ఒక శక్తివంతమైన ఒకానొక స్త్రీమూర్తి. ఆవిడ పట్టుచీర కడుతుంది కనుక మనము పట్టుచీర కడదాం, ఆవిడికి నగలు ఉంటాయి కనుక మనము నగలేసుకుందాం. కనుక అమ్మవారంటే ఎవరు ఒక స్త్రీమూర్తి అనే భావంతో ఉంటారు. కానీ శ్రీ విద్యలో అమ్మవారు ఒక స్త్రీమూర్తి మాత్రం కాదు. ఆవిడ స్త్రీ కాదు, పురుషుడు కాదు, స్త్రీ నపుంసకాది భేదములకు అతీతమై జగద్వ్యాపకమై జగదతీతమైన శక్తి అమ్మ. ఒక్క మాటలో ఇవాళ అమ్మ అంటే ఏంటో చెప్పడం జరిగింది. జగద్వ్యాపకమై జగదతీతమైన చిచ్చక్తి. శక్తికి స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి? మన ఉపాసనా సౌలభ్యం కోసం అమ్మవారిని ఆరాధన చేస్తే ఆవిడ మాతృమూర్తిగా సాక్షాత్కరిస్తుంది. అలా సాక్షాత్కరించిన ఆ మూర్తికి మాత్రం ఆవిడ పరిమితం కాదు. అది అమ్మవారి యొక్క తత్వం. ఆ తత్వాన్ని తెలియజేసే స్తోత్రం. తత్వము అంటే యథార్థము, ఇది ఒక అర్థం. తత్వశబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. తత్వం అంటే యథార్థే బ్రహ్మణి అని, యథార్థము బ్రహ్మము అని 2 అర్థములు ఉన్నాయి తత్వశబ్దానికి. యథార్థం అంటే ఉన్నదున్నట్టు చెప్పుకోవాలి. శ్రీ విద్య యొక్క స్వరూపం ఉన్నదున్నట్టు చెప్తుంది ఇక్కడ. ఇందులో బీజాక్షములు లోపల దాచిపెట్టాడు కనుక బయట పెట్టే ప్రయత్నం నేను చేయను. కానీ శ్రీ విద్య ఉపాసకులు ఇక్కడ చాలామంది ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, అఖండమైనటువంటి సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పైగా కాశీక్షేత్రంలో నిజమైన ఉపాసకులు ఉంటారు. వాళ్ళు ఏమీ తెలియకుండా ప్రచ్ఛన్నంగా ఉండి ఇక్కడ వెళ్ళిపోతారు. వాళ్లతో పోల్చితే వాళ్ళ పాదరేణు స్థానంలో ఉన్న వాళ్ళమే మేము, అది చెప్పుకోవాలి ఇక్కడ. ఇందులో దాగినటువంటి ఆ అద్భుతమైన స్ఫురణ ఇక్కడ బీజాక్షములు చెప్పకపోయినా సంకేతం ఇస్తాం. ఉపాసన చేసే వాళ్ళకి వెంటనే అందుకోగలరు వాళ్ళు. ఆ ఉపాసన మంత్రము లేని వాళ్ళు అమ్మ గురించి చెప్తున్నారు ఆనందిస్తే వాళ్ళు అందుకోగలరు. కనుక ఇదేదో క్లిష్టమైనది అనుకోవద్దు, సులభమైనదని అంతకంటే అనుకోవద్దు. అది మాత్రం చెప్తున్నా ఇక్కడ. ఇది కష్టము కాదు, సులభము కాదు. శ్రద్ధ కలిగిన వారు మాత్రం అత్యంత సులభం, అది తెలుసుకోవాలి. అంత దుర్లభ దుర్గమ అమ్మయో అంత సులభ కూడా ఆ తల్లే.
అందుకు అటువంటి సులభమైనటువంటి అమ్మ అనుగ్రహం మనం పొందబోతూ ఇంత ఉపోద్ఘాత ఈ గ్రంథానికి అవసరం మనకి. ఒక భాగ్యం ఏంటంటే మొత్తం పంచదశ చేస్తున్నాం అనేటువంటి వారికి కూడా దాని యొక్క స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి, దాని యొక్క యథార్థమైనటువంటి స్ఫురణ ఏమిటో తెలియజేసేటువంటి అంశం ఇది. పైగా దూర్వాస అనే మాటకు ఒక అర్థం మనం చెప్పుకోవాలి ఇక్కడ. దూర్వాస దుర్వాస రెండు శబ్దములు మనకి వాడబడుతున్నాయి. ఒకరు దూర్వాసులు అంటారు, కూడా దూర్వాస అంటారు. మనకు తెలిసి దూర్వాస మహర్షి అంటే మహాకోపిష్టి, ఇంతకు తప్ప ఇంకెవరికేం తెలియదు. ఇక్కడ త్రిపుర రహస్యంలో సిద్ధపురుషులు జీవన్ముక్తులైన వారికి కూడా కోపము ఇలాంటి వికారాలు కనబడుతుంటాయి కదా, ఏమిటి కారణం అని పరశురాముడు అడిగితే దత్తాత్రేయుడు ఒక మాట చెప్తాడు. వాళ్ళు ఒకానొక ప్రారంధ విశేషం చేత వాళ్ళ గుణాన్ని కలిగి ఉంటారే కానీ వాళ్ళ గుణాన్ని సహజంగా స్వీకరించారు కనుక జీవన్ముక్తులలో కూడా ఈ గుణాలు కడమన్నంత మాత్రం వాడు దోషం అనరాదు అంటూ దుర్వాసుల వారిని ఉదాహరణ చెప్తూ ఆయన క్రోధభట్టార్గుడని పేరుంది ఆయనకి. కానీ ఆయన క్రోధము ఒక జగత్క్షేమం కోసమే వచ్చినది. ఎందుకంటే ఆయన ఉద్భవించబోతూ ఉన్నప్పుడు అనసూయమ్మపై ఒక ప్రయోగం చేశారట దుర్మార్గులు. అప్పుడు ఆ ప్రయోగం చేసిన వారిని శిక్షించడానికి రుద్ర తేజస్సు వారిపై ఆగ్రహంగా వ్యక్తమవుతూ వచ్చిందట. అలాంటి ఆగ్రహంగా వ్యక్తమైనప్పుడు ఆ దుష్టశక్తుల్ని దునుమాడుతూ వచ్చింది, రావడమే రుద్ర తేజస్సు. అటువంటి మన్యుశక్తిని చూపిస్తూ, నమస్తే రుద్రమన్యవ, ఆ మన్యుశక్తిని చూపిస్తూ వచ్చి దుష్టశక్తులను దునుమాడి అనసూయమ్మని అత్తిని కూడా అనుగ్రహించింది. ఇక్కడ రావడమే మన్యుశక్తి వచ్చాడు గనక మొత్తం తన యొక్క రూపమంతా శక్తిని ప్రకటిస్తూనే ఉన్నాడు ఆయన. అది పరమేశ్వరుని యొక్క మన్యువు, మనలాంటి కోపతాపాలు కాదు. అందుకే ఎవడో కోపగించుకోడు దూర్వాస మహర్షి అని పొరపాటు కూడా అనకండి. కోపిష్టి అంతే మనకి. ఎవడం కోపిష్టి కనబడితే దూర్వాసులు విశ్వామిత్రుడు నోటుకొచ్చిన పేర్లు పెడతాం, మహర్షులను అవమానించకండి అంతే. ఇక్కడ మనకు వాళ్ళలో అర్థమైంది కోపం ఒక్కటే, వాళ్ళ ఋష్యత్వం అర్థం కాలేదు, అది వచ్చింది బాధ. కనుక వాడు ఆయన క్రోధభట్టారకుడు. ఆయన క్రోధ ప్రకటన కూడా ఒక లీల. అందుకు ఆయన ఎక్కడెక్కడ క్రోధాన్ని ప్రకటించాడో అవన్నీ ఒక లీలలే జగత్తుని అనుగ్రహించినవి. ఇది తెలుసుకోవాల్సింది. ఆయన యొక్క క్రోధం కూడా పరమేశ్వరుని యొక్క మన్యుశక్తి అని నమస్కారం చేసుకోవాలి. దుర్వాస మహర్షి యొక్క మహిమ కృష్ణ పరమాత్మ భారతంలో శాంతి అనుశాసన పర్వాల్లో చాలా విశేషంగా చెప్తాడు. చివరికి దుర్వాస మహర్షిని పల్లకిపై కూర్చోబెట్టి రుక్మిణి కృష్ణ పరమాత్మ ఇద్దరు కలిసి మోస్తారండి. అప్పుడే దుర్వాసుడి మహిమ ప్రస్తావన వస్తుంది. వచ్చినప్పుడే దుర్వాసుడు రుద్రుడు అని చెప్తాడు. అయితే నాకు రుద్రుడి గురించి తెలుసుకోవాలని అంటాడు ధర్మరాజు. అప్పుడు రుద్రవైభవం అంతా చెప్తాడు ఆయన మహానుభావుడు. చూడండి ఇక్కడ అంటే రుద్రవైభవం చెప్పడానికి దుర్వాసుడు ఒకానొక నిమిత్తమయ్యాడు. ఇలా మనం దుర్వాస మహర్షిని సాక్షాత్ శివస్వరూపుడిని చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మవారి తత్వం అర్థం కావాలంటే శివుడికి తప్ప ఎవరికి అర్థం కాదుట, అది చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఆ శివతత్వమే దుర్వాసుల వారై మనకు శక్తితత్వాన్ని అందించింది. ఎందుకంటే అమ్మ విద్యకు అయ్యే గురువు, అలాగే అయ్యే విద్యకు అమ్మయ్యే గురువు అని మనం పలుమార్లు చెప్పుకున్నాం. అలాగే అమ్మ విద్యకి అయ్యే గురువు కనుక సాక్షాత్ శివుడు దుర్వాసుడు. అంటే ఇప్పుడు మనకి శివాయ గురువే నమః. ఆ దుర్వాస మహర్షి మనకు చెప్తున్నాడంటే సాక్షాత్ శివుడు చెప్తున్నటువంటిది. ఆ భావంతో మనం పారాయణ చేసుకున్నా చాలు. ఇక్కడ ప్రతి వారికి పుస్తకం ఇవ్వడం జరిగింది కనుక 9 రోజులు మీరు చదువుకోండి. మొత్తం 56 శ్లోకాలు రోజు చదువుకోలేకపోయినా ఇక్కడ ఎన్ని శ్లోకాలు రోజుకు చెప్తున్నామో అవి దీని తర్వాత మీ ఇష్టం ఎన్ని మార్లు చదువుకున్నా పర్వాలేదు. 3 చెప్పామనుకోండి, 3 ఒక్క పూటలు అయిపోతాయి కదండి. రేపటి వరకు ఏంటంటే రేపటి వరకు ఆ 3 చదవండి. బాగా నూరితే మన హృదయంలో పట్టేస్తుంది కనుక ధన్యులం అయిపోతాం ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క పదాన్ని నేను ఎలా రచించాడంటే, స్తోత్రాలు రచించేవారు అనేక మంది ఉంటారండి. 10 పుస్తకాలు చదివితే మనకి 10 పదాలు దొరుకుతాయి, వెంటనే ఒక శ్లోకంలో పెట్టేస్తాం. ఛందస్సు తెలిస్తే గణాలు యతిప్రాసలు పెట్టి ఇంకా ప్రపంచంలో ఎవడు దొరికితే వాడికి వినిపిస్తూ ఉంటాం. ఇవి స్తోత్రములను డబ్బుంటే పుస్తకం కూడా ప్రింట్ చేస్తాం. ఇలా వాక్యాలు పేర్చి విన్న భావాలు కన్నభావాలు ఒక చోట పేర్చే స్తోత్రాలు లక్షలు దొరుకుతాయి మనకి. అది కాదు, మహాత్ములు మహర్షులు అనుభవపూర్వకంగా చెప్పిన స్తోత్రవాంగ్మయం ఉంటుంది. అవి వాళ్ళని తరింపజేయడమే కాదు, వారి తదనంతరం వారి స్తోత్రాలు ఎవరు చదువుకున్నా వారందరూ తరించిపోతూ ఉంటారు. అలాంటి మహానుభావులు పాట పాడినా అది మంత్రమే మనల్ని కాపాడుతుంది. అందుకే ఒక త్యాగరాజ కీర్తన, ఒక అన్నమయ్య కీర్తన, జయదేవుడి గీత గోవిందం మనం పాడుకున్నా తరించి మోక్షం పొందిపోగలం. అటువంటి శక్తి వాళ్ళు అక్కడ నిక్షిప్తం చేశారు. అది అనుభవం వల్ల వచ్చిన శక్తి అని మహాత్ములు అనుభవంతో చెప్తారు. అనుభవంతో చెప్పిన స్తోత్రాలను 3 భాగాలు చేసుకోవాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకటి కేవలం వర్ణన ప్రధానంతో భావనాత్మకంగా సాగే స్తోత్రములు కొన్ని, అది ఆ కవి యొక్క భావన, అనుభవం, వర్ణన. ఇది ఒక స్థాయి. రెండవ స్థాయి చెప్తూ తత్వస్ఫురణతో చెప్పేటువంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, అందులో తత్వం తప్ప మరొకటి లేదు. విశ్వం దర్పణ దృశ్యమా నగరీ తుల్యం అంటే వేదాంతమే. వేదాంత శాస్త్రం అంతా నిక్షిప్తం చేసి పెడతాడు అందులో. మొత్తం 10 శ్లోకాలు కానీ 10 ఉపనిషత్తులతో బరువు ఒక్కొక్కటి కూడా.
అది ఆయన అందించాడు. ఇది కేవల తత్వభావంతో చెప్పినటువంటి స్తోత్రములు రెండవ రకం. మూడవ రకం మంత్రశాస్త్ర సంహితంగా అందించడం. ఇక్కడ మరికొన్ని ఉంటాయి, మూడు కలిసి ఒక దానిలో ఉంటాయి. మూడు కలిసి ఒక దానిలో ఉండగలిగేటట్టు రచించిన వాడు మహాత్ముడు. అలాంటి మహాత్ములు మనకు చాలామంది ఉన్నారు. అందులో కూడా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఆదిశంకర భగవత్పాదుల వారి. ఆ మహాత్ముడు అలా రచించి పెట్టాడండి ఒక్కొక్కటి కూడా. అందులో అమ్మవారు చండి, కాళీ, తార ఇన్ని పేర్లతో ఉన్నప్పటికీ లలితా మహాత్రిపుర సుందరి ఆ తల్లి విద్య శ్రీ విద్య. శ్రీ విద్యకి తల్లి మాత్రం లలితా మహాత్రిపుర సుందరి అంటే శ్రీ విద్య. ఆవిడికి రాజరాజేశ్వరి, మహాకామేశ్వరి అని ఆ తల్లి పేరు. దుర్గాది రూపములన్నీ ఆ తల్లి యొక్క విడంబనములే, అందరి సందేహం లేదు. కానీ శ్రీ విద్య అంటే మాత్రం లలితా మహాత్రిపుర సుందరియే. ఆ తల్లికి సంబంధించిన స్తోత్రవాంగ్మయం ఎంత విస్తారంగా ఉందండి, ఆశ్చర్యం. ఆ స్తోత్రాల్లో ప్రధానంగా ఋషులు అందించినటువంటి సౌందర్యలహరి ఒకటి, మూక పంచశతి ఒకటి, అదేవిధంగా ఆర్యాద్విశతి, ఇప్పుడు దేవీ మహిమ్నస్తుతి ఒకటేమిటి చాలా. శంకర భగవత్పాదుల వారికి పరమ గురువులు గౌడ భగవత్పాదుల వారు రచించిన శుభోదయ స్థుతి మొత్తం 50 చిల్లర శ్లోకాలే, కానీ రమ్యమైన శ్లోకములు ఆయన రచించారు. అది సౌందర్యలహరికే మాతృక. అలాంటి రమ్యమైన స్తోత్రాన్ని ఆయన రచించారు గౌడ భగవత్పాదుల వారు. ఇలా శ్రీ విద్యపై అపార వాంగ్మయం ఉన్నది. శ్రీ విద్యపై ఉన్న స్తోత్ర వాంగ్మయాన్ని కూడా మనం 2-3 రకాలుగా విభజన చేసుకోవచ్చు. ఒకటి ఉపాసనా సంబంధమైన స్తోత్రములు కేవలం. అలాంటి స్తోత్రముల్లో లలితా సహస్రనామ స్తోత్రం ఒకటి, లలితా త్రిశతి ఒకటి, ఇలా చెప్పబడుతూ కొన్ని ఉన్నాయి. ఇవి కేవల మంత్రములే, మరొకటి కావు, కేవల మంత్రములవి. బయటికి స్తోత్రములుగా కనబడుతున్న మహిమాదులున్న కేవల మంత్రం. ఒక చోట హిమాలయాల్లో ఎక్కడ ఏదో పగలగొడుతూ పర్వతాన్ని ఒక రాయిని పగలగొడుతూ లోపల ఋషి కనబడ్డట. ఏదో రాతిలో కప్పలు ఉంటాయని విన్నాం, కానీ రాతులు ఋషులు ఉంటారా అంటే వాళ్ళ యోగశక్తులు అలాంటివి. అది గ్రహించవలసింది. అలాంటి యోగశక్తితో ఏనాడు ఏ మహాత్ముడు అందులో దూరి తపస్సు చేస్తున్నాడో మొత్తానికి మహా తేజోమూర్తి బయటకు కనబడ్డాడు. 16 ఏళ్ళు ఆయన. వీళ్ళు వెంటనే అడిగేట, మీరెవరు ఏమిటి అని. అతను ఒక్క మాట జవాబు చెప్పలేదు, లేచి నిలబడి ఎటో వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల దారిలో వెళ్ళిపోతున్న ఒక బాటసారి, ఒక విప్రోత్తముడు కనబడి సంస్కృతంలో ప్రశ్నించాడు. ఎందుకంటే యోగులు ఏనాటి వాళ్ళు సంస్కృత భాష అర్థమవుతుందని సంస్కృతంలో ప్రశ్నించేట. అయ్యా తమరు ఎవరు, వీళ్ళు అడుగుతున్నది అది, మీరెవరో చెప్పండి అని అంటే అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు అర్థం చేసుకున్నారు, అనుసరించి రమ్మన్నాడు అని. అలా వెళుతూ ఉండగా ఒక ఆశ్రమం కనబడిందిట. అది నా ఆశ్రమం అని చెప్పి వెళ్ళిపోయారు. మరి కనబడలేదు ఆయన. ఆ ప్రాంతీయులను అడిగారు, ఈ ఆశ్రమం ఎవరిది అని. ఈ దుర్వాస మహాముని ఆశ్రమం అని అక్కడ వాళ్ళు చెప్పారట. అక్కడ అంటే తన రూపాన్ని అలా ప్రకటించుకున్నాడు మహానుభావుడు. అది గ్రహించవలసిన మరొక అంశం ఇక్కడ. అలాంటి దుర్వాస మహాముని ఆశ్రమములు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ దంపతులు దుర్వాసుడు తమ పుత్రుడిని భావనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అలా అనుగ్రహించాడు ఆయన. దుర్వాసుడు వాళ్ళని తరింపజేశాడు. ఇది ఒక కథ మనకి వ్యాప్తిలో కనిపిస్తోంది ఆ సంప్రదాయం తెలిసిన వారికి. ఇటువంటి దుర్వాస మహాముని రచించినటువంటి ఈ భవ్యమైనటువంటి దేవి మహిమ్న స్థితిలో మనం ప్రవేశిస్తూ మొదటి శ్లోకాన్ని గట్టిగా చెప్పుకుందాం. ఎందుకంటే సాధారణంగా మొదటి శ్లోకమే చాలా విశేషమైనటువంటిది. ఇది బాగా పారాయణ చేసుకుంటే చాలండి, మిగిలిన అక్కర్లేదని కాదు. మిగిలిన అక్కర్లేదంటే రేపటి ఉపన్యాసమే అక్కర్లేదు. కానీ ప్రథమ శ్లోకం ఎంత అద్భుతంగా ఇచ్చారంటే దీని ప్రారంభం నుంచే చాలా మహిమ కనబడుతుంటుంది. శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకీ మహాసౌందర్యార్ణవమంథనోద్భవ సుధా ప్రాచుర్యవర్ణోజ్వలం ఉజ్జద్భాను సహస్ర నూతన జపాపుష్పప్రభం తే వపుః స్వాంతే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. కొన్ని పుస్తకాల్లో త్రికోణ నిలయం అని ఉన్నది, కానీ అసలు పాఠం మాత్రం త్రిలోక నిలయం. త్రికోణ నిలయం తప్పు కాదు, కానీ త్రిలోక నిలయమే దుర్వాసులు రచించినటువంటి అసలు పాఠం. కనుక అలా దిద్దుకుని చదువుకోవచ్చు. అయితే ఇది చాలా విశేషమైన స్తోత్రం కనుక దీనికి వ్యాఖ్యానం చాలా అవసరమండి. ఒక్క సౌందర్యలహరికే 32 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ దేవి మహిమ్న స్తుతికి సంస్కృతంలో ఒక అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది. అది రచించిన వాడు నిత్యానందులు అనేటువంటి మహా ఉపాసకుడు ఎవరో రచించాడు. దాన్ని సంస్కృతంలో వ్యాఖ్య రాశాడు ఆయన. ఆ వ్యాఖ్య సహాయం లేకపోతే ఇందులో కొన్ని అర్థం కావసలు. ఆయన రచించాడు, దీని భాష్యం రచించాడు ఆయన. ఆయన పేరు నిత్యానందులు. ఈ నిత్యానంద అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఆనందనాథ సంప్రదాయం శ్రీ విద్యా సంప్రదాయం కనుక ఆ సంప్రదాయానికి చెందినవాడు. తన అసలు పేరు రాసుకోలేదు, దీక్షాన్నమ్మే చెప్పుకున్నాడు ఆయన ఇందులో. కనుక శ్రీ విద్యా సంప్రదాయానికి చెందినవాడే దీనికి వ్యాఖ్యానం రచించాడు. ఇది పూర్తిగా శ్రీ విద్యలో పూర్ణ దీక్షాపరులు జపించవలసినటువంటి మంత్రరాశి అంతా కూడా ఈ శ్లోకాల్లో ఉన్నాయి. అందుకే అతను పూర్ణ దీక్షాపరుడే సిద్ధి పొందినటువంటి మహాత్ముడు రచించాడు కనుక అలాంటి వాడి వ్యాఖ్యాత కూడా అయ్యాడు ఇక్కడ.
పైగా ఆర్యాద్విస్తుకు కూడా సంస్కృత వ్యాఖ్యానం ఒకటి ఉన్నది. అది రచించిన వాళ్ళు శ్రీ అమృత వాగ్భవులు అని ఒక మహానుభావుడు. అమృత వాగ్భవుడు ఆయన పేరు. ఆర్యాద్విస్తుకి సంస్కృతంలో భాష్యం రచించాడండి. ఆ వ్యాఖ్యానం చదివితే ఒళ్ళు పులకించిపోతుంది. అసలు ఆర్యాద్విస్తి ఎంత మధురంగా ఉంటుందో వ్యాఖ్యానం చదివిన అంత ఆనందం. ఎన్ని గ్రంథాలు ఉటంకిస్తాడో అందులో. శ్రీ విద్యకి సంబంధించి ఎన్ని విశేషాలు ఉన్నాయి. ఒకటి కామకళా విలాసం, వరివస్య రహస్యం, ఒకటేమిటి చాలా చాలా ఉన్నాయి శ్రీ విద్యకి సంబంధించినటువంటి గ్రంథాలు. ఇంకా ఆగమ శాస్త్రాలు శ్రీ విద్యపై ఎన్నున్నాయో లెక్కలేవు. అన్ని మథనం చేసే వ్యాఖ్యానం రచించాడు. ఎవరు? శ్రీమద్ అమృత వాగ్భవులు. ఆయన ఎప్పుడో ప్రాచీనుడేం కాదు, ఆయన కొన్ని దశాబ్దాల క్రితం వాడే మహానుభావుడు. కానీ ఆయన కాశ్మీర్ దేశస్థుడు. జమ్మూ ప్రాంతంలో శ్రీ రణబీర్ కేంద్రీయ సంస్కృత విద్యాలయం అని విద్యాలయం ఉందండి. ఆ విద్యాలయానికి చెందినటువంటి ఒక మహాసంస్కృత పండితులు అమృత వాగ్భవులు. నిత్యానందుడు ఇంకా ఎప్పుడో ప్రాచీనుడు, కానీ అమృత వాగ్భవులు మాత్రం జమ్మూ కాశ్మీర్ దేశాలకు చెందినటువంటి వాడు. ఆ మాటకొస్తే కాశ్మీర్ దేశం హైందవ ధర్మానికి చాలా ప్రధానమైనది. మనకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు కాశీ ఒకప్పుడు చాలా విద్యలకు నిలయం, ఇప్పుడు అనేక ఘోరాలకు నిలయంగా ఉంది. బాధాకరమైన అంశం. అయితే ఎన్ని ఘోరాలున్నా మా బతుకు మాకుంటే చాలులేండి, మా జపం చేసుకుని మేము మోక్షం పొందిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నమో నమః. వాళ్ళ చుట్టూ ఎవరు ఏమైపోయారో పర్వాలేదు, కాస్త సాయం చేయవయ్యా అంటే వద్దులండి నాకు అవన్నీ, మా జపం మేము చేసుకుంటాం అనుకుంటూ ఉంటారు. వీళ్ళ ధర్మాన్ని ఉద్ధరించేది చెప్పండి. ఇక్కడ ఎంతో అద్భుతమైన విద్యల కేంద్రమైన కాశీ ఇప్పుడు ఎలాగైతే క్రమంగా మృగ్యమైపోతున్న బాధలో ఉన్నామో, కాశ్మీర్ దేశం కూడా ఒక అద్భుతమైనటువంటి హైందవ విద్యా కేంద్రం. అలాంటిది ఎన్నో ధ్వంసమైపోయాయి మనకి ఇప్పుడు. మిగిలినవి చాలా తక్కువ. సరే, ఏవో తలుచుకుంటే బాధలు కలిగి వస్తుంటాయి. కానీ ఎందుకంటే శాస్త్ర జ్ఞాన విషయాలు చెప్తే గ్రహించే వాళ్ళు తగ్గిపోయారండి. ఇంటలెక్చువల్స్ ఒక్కలివి గ్రహించగలరు, మేధావులు. కానీ ఈ దేశపు ఇంటలెక్చువల్స్ అందరూ నాస్తికులే. వచ్చింది బాధ అది. మరి పూజలు పురస్కారు కుంకుమలు పట్టుబట్లు వీళ్ళకి చెప్పిన అర్థం కాదు. వచ్చింది బాధ. ఏమిటో చాలా బాధాకరం. జీర్ణమంగే సుభాషితం అన్నట్లుగా ఎంత అద్భుతమైన జ్ఞానరాశి మనకు ఉంది అనే ఆర్తితో చెప్పుకున్న అంశములు ఇవన్నీ కూడా. ఇక్కడ జ్ఞానం 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 అదే మహిమలు కుంకుమలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను కుంకుమ పూజలు వద్దనలేదు, మళ్ళీ వెళ్ళి చేసుకోండి. కానీ అమ్మవారంటే కుంకుమ పూజలు తల్లి, ముక్కు పుడకల తల్లి, పట్టు చీరల తల్లి అనుకోవద్దు. అది చెప్తున్నాను. ఇక్కడ జ్ఞానం వస్తువు ఆవిడ. ఆ విషయం తెలియాలి, ఆర్తి తెలియాలి. అందుకు చెప్పుకుంటున్నాను ఇక్కడ. అందుకు మహానుభావుడు అమృత వాగ్భవులు రణబీర్ కేంద్రీయ సంస్కృత విద్యాలయం చెందినవాడు. ఆయన ఆర్యాద్విస్తుకు భాష్యం రచించాడు. రచించే ముందు ఆయనకు భావం కలిగిందిట, ఇంత మహాగ్రంథానికి నేను భాష్యం రచించగలనా అని. ఆయన ఏం చేశారంటే, పాండిత్యం దీనికి సరిపోదు, అమ్మ అనుగ్రహం కావాలి, దూర్వాసుల అనుగ్రహం కావాలని తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తే ఆయనకు ధ్యాన స్థితిలో దూర్వాస మహర్షి దర్శనమిచ్చారండి జమ్మూలో. అంటే నేటికి తలంచుకుంటే దూర్వాసులు దర్శనమిస్తారు. మరి దక్షిణాది దూర్వాసుడు జమ్మూలో కనబడ్డప్పుడు కాశీలో కనబడ్డా ఇప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడని భావిద్దాం. ఇక్కడ మనం దూర్వాస మహర్షి దర్శనమిచ్చాడు ఆ మహానుభావుడికి. అలాంటి దూర్వాస మహర్షి దర్శనం పొంది రచించాడు ఆ మహానుభావుడు ఆ దివ్యమైనటువంటి గ్రంథాన్ని. నిత్యానందుల వారు కూడా అటువంటి వాడే. ఆయన ఏమి తీసిపోని వాడాయన. ఆయన దీనికి భాష్యం రచిస్తూ ఉపోద్ఘాతంగా ఆయన స్తోత్రం చేసుకుంటాడు అమ్మవారిని, గురువుగారిని. అవి మనము చేసుకుందాం. అప్పుడు మనకి దూర్వాస మహర్షి శ్లోకాలు ముట్టుకోవడానికి అర్హత ఏర్పడుతుంది. మహామహిమ్నా భగవత దూర్వాసస విరచితం శ్రీ నిత్యానందనాథ విరచితయా వ్యాఖ్యయా సమలంకృతం. ఇది అలాంటి గ్రంథం. వ్యాఖ్యాన పీఠిక రచిస్తూ అంటున్నాడు ఆ మహానుభావుడు. శ్రీ శ్రీ విద్యానందనాథాంగ్రియుగ్మం స్మృత్వా స్వాంతధ్వాంత భానుప్రభావం సర్వోత్కృష్టం క్రోధభట్టారకోక్తం స్తోత్రం శ్రీమత్సుందరీ శ్రీమహిమ్న. శ్రీమత్సుందరి యొక్క మహిమ్న స్తోత్రం నేను చెప్పబోతున్నాను, వ్యాఖ్యానం ఇవ్వబోతున్నాను. ఇది ఎలాంటిది స్తోత్రము అంటే, స్వాంతధ్వాంత భాను ప్రభావం. స్వాంతధ్వాంత భాను ప్రభావం. నీ లోపల దాగిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచులు చేయగలిగిన శక్తి గల స్తోత్రం అన్నాడు. ఈ స్తోత్రం ఎలాంటిది? మన లోపలున్న అవిద్యారూప అంధకారాన్ని పటాపంచలు చేయగలిగిన స్తోత్రం. సర్వోత్కృష్టం. అమ్మవారి స్తోత్రాల్లోకెల్లా ఉత్కృష్ట స్తోత్రం. ఇందులో కంపారిటివ్ ఏమీ లేదు, కానీ ఉత్కృష్ట స్తోత్రం ఇదే అని చెప్పవచ్చు. సర్వోత్కృష్టం. చెప్పినవాడెవడు? క్రోధభట్టారకోక్తం అన్నారు. ఇక్కడ శ్రీ విద్యా సంప్రదాయం వాళ్ళు దూర్వాసుని క్రోధభట్టారకుడని అంటారు. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. క్రోధభట్టారకోక్తం. అలాంటి దాన్ని నేను చెప్పాలి అంటే మా గురువుగారిని నేను స్మరించుకోవాలి. గురుకృప మాట్లాడిస్తుంది, కానీ మన కృప కాదండి. ఇక్కడ గురుస్మరణ లేనిది ఏదీ లేదు. అయితే ఎవరిని స్మరిస్తున్నాడు? శ్రీ విద్యానందనాథాంగిరి యుగ్మం అంటే నిత్యానందనాథుల వారికి గురువుగారు శ్రీ విద్యానందనాథ. అది తెలుసుకోవాల్సింది. వారు గురువుగారిని ఇక్కడ స్మరించుకుంటున్నారు. పైగా
దీనికి నేను అర్థం చెప్తున్నానంటే నేను సమర్థుణ్ణై చెప్పట్లేదు అన్నాడు. ఇక్కడ నిజం చెప్పాలంటే నాకు చెప్పే శక్తి లేదంటున్నాడు ఈ మహానుభావుడు. చూడండి ఇక్కడ, నా శబ్దశాస్త్ర వ్యుత్పత్తి నా న్యాయ నిపుణామతి కేవలం గురుపాదాబ్జ స్మృతి అత్ర గతిప్రద. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. దీని వ్యాఖ్యానం చేయాలంటే శబ్దశాస్త్రము వ్యుత్పత్తి అవి నాకు రావు, న్యాయ నైపుణ్యం లేదన్నాడు. న్యాయము అంటే శాస్త్రం అని ఇక్కడ అర్థం. ఇక్కడ శాస్త్ర నైపుణ్యం లేదు, శబ్దము అర్థము వ్యుత్పత్తులు తెలుసుకునే శక్తి లేదు అంటున్నాడు. అలా లేనివాడు కాదండి, ఉన్నవాడే. ఉన్నవాళ్లే నాకు తగినంత లేదంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్నీ ఉన్నటువంటి వాడే. అందుకు అంటున్నాడు ఈ మాట. మరి ఎలా రాయగలుగుతున్నామంటే గురుపాదాబ్జ స్మృతి అత్ర గతిర్మమ. నేను గురుపాదాబ్జను స్మరిస్తున్నాను, ఆ స్మరణే నాకు గతి. పైగా ఇందులో చెప్పాలంటే భయం కలుగుతుంది నాకు చెప్పడానికి నిజంగా. ఎందుకంటే దీని నిండా కూడాను గూఢార్థములు ఉన్నాయి. ఈ గూఢార్థములు చెప్పాలంటే దానికి తగ్గ శక్తి నాకెక్కడా. పూర్వం కైశ్చిత్ వ్యాకృతన్నేతి భీత. నేను వ్యాఖ్యానం రాయడానికి కారణం ఏమిటంటే పూర్వం దీనికి ఎవరూ రాయలేదు గనక. అది పూర్వం కైశ్చిత్ వ్యాకృతం నా ఇది, ఎవరూ చేయలేదు, అందుకే భయపడుతున్నాను అన్నాడు. చాలా విషయం అండి. ఎవరో ఒకరు చేస్తే ఒక ఆధారం దొరికి దాని మీద మళ్ళీ అల్లుకు వెళ్ళొచ్చు. ఎవరూ చెయ్యలేదు కనుక చెయ్యాలి, ఎవరూ చేయలేదు కనుక చేయడానికి భయపడుతున్నాను. రెండు, ఎవరూ చేయలేదు కనుక అలుగు చేయాలి, ఎవరూ చేయలేని చేసేటప్పుడు ఇంకా గతి ఏమిటి, నాకు ఆధారం ఏమిటి? అది ఇతి భీత. ఇలా భయపడిన వాడని గూఢార్థత్వాత్, గూఢార్థములున్నాయి. అలాంటి గూఢార్థాన్ని అల్పబుద్ధుడైన నేను ఎలా చెప్పగలను? తథాపి, అయినా సాహసిస్తున్నాను. ఎందుకంటే శిష్టైరిష్టైరీరితోహం గురుక్త్య నిత్యానంద సాదరం వ్యాకరోమి. శిష్టై ఇష్టై, నాపై ప్రీతి కలిగినటువంటి శిష్టులు పెద్దలు, వారు అలాంటి పెద్దలైన గురువులు, వారి చేత ఆదేశింపబడి గురువాక్యానుసారంగా నేను రచిస్తున్నాను దీన్ని అన్నారు. ఇక్కడ ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే గ్రంథ గౌరవం తెలుసుకోవడానికి. గ్రంథం అంత గురుతరమైనది, అంత బరువైనది, అంత విలువైనది. మహిమ్న అంటేనే మహిమ, దేని యందు భగవన్ మహిమ చెప్పబడుతుంది మహిమ్న స్తుతి. పైగా స్తోత్రమే మహిమ. అలాంటి మహిమ్న స్తుతి చెప్పబోతూ ఉన్నప్పుడు అందులో మహిమను వ్యాఖ్యానించాలంటే ఇంత ఉపోద్ఘాతాన్ని వ్యాఖ్యానించేవాడు ఇస్తున్నాడు మనకి. ఇక్కడ త్రైలోక్యవంజం గిరిజాభివంజం. ఇప్పుడు అసలు గురువుకు నమస్కారం చేస్తున్నాడండి. ఎందుకంటే అసలు గురువు కొసరు గురువు అని ఒకడు ఉండడు. మన గురువు ద్వారా తెలియబడేది అసలు గురువు యొక్క స్వరూపమే అన్నట్టు. ఎందుకంటే శ్రీ విద్యకు మొదటి గురువు ఆది గురువు దక్షిణామూర్తి. ఆయన్నే మనం శివాజీ గురువైన మహా అనుకోవాలి. ఆయన ఎవడో చూడండి. మనం నిజంగా చెప్పాలంటే ఇందులో చెప్పిన ప్రకారంగా అసలు గురువు దగ్గర కూర్చున్నాం. అందుకని వీల్లేదు ఇదే చెప్పంటున్నాడు, చెప్పించేవాడు ఆయనే గనక. త్రైలోక్యవంద్యం గిరిజాభివంద్యం విజ్ఞానగమ్యం వరదం వరేణ్యం విఘ్నౌఘభంగాయ చ కార్యసిద్ధ్యై విశ్వేశ్వరం విశ్వగురుం నమామి అన్నాడు. ఇక్కడ విశ్వగురువు ఎవరంటే విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు మా కాశీపతి. కాశీపతి అయిన విశ్వేశ్వరుడిని విశ్వగురువుని నమస్కరించుకుని దీన్ని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. అందుకే ఆ విశ్వగురువు దగ్గర కూర్చొని చెప్పుకుంటున్నాం కనుక మనం ధన్యులం. విశ్వగురువు ఎలాంటివాడు? త్రైలోక్యవంద్యం, ముల్లోకముల చేత పూజింపబడేవాడు. గిరిజా అభివంద్యం, పార్వతీదేవి చేత పూజింపబడుతున్నటువంటి వాడు. కేవలం విజ్ఞానానికి మాత్రమే అనుభవానికి వచ్చేవాడు. విజ్ఞానగమ్యం, విజ్ఞానము అంటే అనుభవపూర్వకమైన జ్ఞానము అన్నారు శంకర భగవత్పాలు వారు. ఇది తెలుసుకోవాలి. జ్ఞాన విజ్ఞాన యోగం చర్చ చేస్తూ విజ్ఞానం అంటే అనుభవమే అన్నాడు ఇక్కడ. కనుక విజ్ఞానగమ్యం వరదం వరేణ్యం, ఆయన వరదుడు వరేణ్యుడు. ఆయన్నే నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే వ్యాఖ్యానించాలంటే అడ్డంకులు చాలా ఉంటాయి. అవన్నీ తొలగించాలన్నా, కార్యసిద్ధి అంటే జ్ఞానం కలిగి వ్యాఖ్యానించాలన్నా విశ్వేశ్వరుడు విశ్వగురువు నాకు దిక్కు అని నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా అమ్మవారు నా లోపల కుండలినిగా ప్రయాణిస్తున్న అమ్మవారికి నమస్కారం శ్లోకం అన్నారు. ఆ శ్లోకాన్ని నేను ఇప్పుడు వ్యాఖ్యానించిన చదువుతానంతే. కులారవిందాత్ అకులారవిందం, మీకు అందులో వెతికితే దొరకదమ్మా, ఇది నిత్యానందనాథులు వారు రచించుకున్నది. కులారవిందాత్ అకులారవిందం గత్వామృతాఘై రనుషిచ్యమానం రసారవిందాని నిజారవిందే పునఃప్రయాంతీం ప్రభజే పరేషిం. మొత్తం కుండలిని శక్తినితో చెప్పారు. ఇది మనం దేవి గీతలో ఒకప్పుడు చెప్పుకున్నదే. ఇక్కడ ఇప్పుడు మనం నిత్యానందుల వారి ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి శ్లోకాలను చదువుకుని, అవే శ్లోకాలు అమ్మవారి ముందు కూడా చదువుకుని, విశ్వనాథుని ముందు కూడా చదువుకుని, అలాంటి వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానించగలిగే శక్తి, చెప్పిన వ్యాఖ్యానాన్ని గ్రహించగలిగే శక్తి మనందరికీ విశ్వేశ్వరుడు ప్రసాదించుగాక నమస్కారం చేస్తూ ప్రథమ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ అంటున్నారు నిత్యానందనాథులు వారు. ఇహ ఖలు సకలాగమ ఆచార్య చక్రవర్తి, దుర్వాసులకు బిరుదండి విశేషణాలు.
సకలాగమ ఆచార్య చక్రవర్తి. దూర్వాసుడు ఏదో శాక్తేయ సిద్ధాంతం చెప్పాడు కనుక అందులోనే పండితులు అనుకోవద్దు. సకలాగమ ఆచార్య చక్రవర్తి. సకలాగం అంటే శైవ వైష్ణవాది సకలాగములు, సర్వాగమంలో ఆచార్యులు, ఆచార్యుల్లో చక్రవర్తి ఆయన. మరి ఇంకెటువంటి వాడు చూడండి ఇక్కడ. సాక్షాత్ శివయేవ, తర్వాతి మాట ఇక్కడ. సాక్షాత్ శివయేవ అనసూయా గర్భసంభూత క్రోధభట్టారకాఖ్య దుర్వాసా మహాముని శ్రీ మహాత్రిపురసుందర్యా సానుభావం మహిమస్తోత్రం అన్నట్టు. సా అనుభావం, అనుభవపూర్వకంగా లేదా అనుభావం, నిరంతర భావం. ఆ నిరంతర భావనతో అనుభవంతో కూడినటువంటి మహిమ స్తోత్రాన్ని రచించారు. చికీర్షు ఆదౌ కూటత్రయ దేవతాభావనారూపం మంగళం ఆచరతి. ఆ స్తోత్రంలో మొదటి శ్లోకం ఒక మంగళాచరణయనే కాకుండా ఇందులో అమ్మవారి యొక్క మూలమంత్ర విద్యనంతటి ఇందులో పెట్టేశారండి. ఇక్కడ ఇది విశేషమైన అంశం. అందుకే శ్లోకం ఒక్కటి చదివితే అమ్మవారి మూలమంత్ర పఠనం జపం చేసినంత ఫలితం. జపం చేసేవాళ్ళు జపంతో పాటు చేసుకోవచ్చు, జపం లేనివాడు ఇది ఒక్కటైనా చేసుకోవచ్చు. ఇందులో ఏ మంత్రం పెట్టాడనేది ఆఖరికి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మళ్ళీ నేను చదువుతా, అందరూ శ్రద్ధగా వినండి. శ్రీమాతస్త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకీ మహాసౌందర్యార్ణవమంథనోద్భవ సుధా ప్రాచుర్యవర్ణోజ్వలం ఉజ్జద్భాను సహస్ర నూతన జపాపుష్పప్రభం తే వపుః స్వాంతే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. శ్రీమాత అచ్చంగా లలితా శాస్త్రంలో 2 పదాలు లాక్కుచ్చి పెట్టేసేయడమో అనిపిస్తుంది మనకి. 2 పదాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూడండి. ఇంకా కావాలంటే త్రిపుర, త్రిజగద్వంద్య ఉన్నాయి, కానీ మొదట శ్లోకాల్లో ఉండే 2 పదాలు ఇక్కడ కనబడుతున్నాయి. శ్రీమాత ఒకటి, ఉజ్జద్భాను సహస్రాభ, సరిగ్గా మాట కూడా కనబడుతోంది ఇక్కడ. శ్రీ విద్యలో లలితా శాస్త్రం తెలియకపోతే ఎలా అండి? అది బాగా జీర్ణించుకుపోవాలి. అందుకే మహానుభావుడు వశిన్యాది వాగ్దేవతలు అనుగ్రహించిన స్తోత్ర రహస్యాలు కూడా చెప్పారు. అందులో లలితా భాష్యం శ్రద్ధగా విన్నవారికి దేవీ మహిమ్న స్తోత్రం నల్లేరు మీద బండి నడక అంత సులభంగా వెళ్ళిపోతుంది, అందులో సందేహం లేదు. అంత రమ్యమైన మొత్తం లలితా శాస్త్రం అలవాటు ఉంటే మరింత రసాస్వాదన చేయవచ్చు. ఆ విషయాలు ఉంటాయి. శ్రీమాత, మాతృశబ్దం సంబోధనలో మాత అవుతుంది. సంబోధనలో శ్రీమాత అంటే ఓ శ్రీమాత అని సంబోధించారు ఇక్కడ. త్రిపురే, త్రిపుర పరాత్పరతరే, పరతరే, పరతరే అంటే కంపారిటివ్ డిగ్రీ. పరాత్పరతరే, పరమైన వాటన్నిటికంటే పరమైన దానా అన్నారు ఇక్కడ. పరం అనే మాటకి ఉత్కృష్టం అని అర్థం, గొప్పది అని అర్థం. పరాత్పరతరే అంటే గొప్పవైన వాటన్నిటికంటే గొప్పది ఆ తల్లి. ఆ తల్లి కంటే గొప్ప వస్తువు మరొకట్లేదు, అది చెప్పడం ఇక్కడ. దీన్నే పరాత్పరం అని అంటూ ఉంటాం. గొప్ప వాటన్నిటికంటే గొప్పది, దాన్ని మించిన గొప్ప వస్తువు లేదు కనుక పరాత్పరతరే దేవి. ఇంతేనండి, చిన్న మాట దేవి అన్నారు ఇక్కడ. ఈ 2 మాటల వల్ల దీనికి త్రిపురే వచ్చింది కనుక త్రిపురా మహిమ్న స్తోత్రం, దేవి వచ్చింది కనుక దేవి మహిమ్న స్తోత్రం. అమ్మవారి పేర్లు ఎన్నైనా దేవి అనే పేరు గొప్ప పేరండి. ఇది తెలిసి శ్రీదేవ్యై నమః నమస్కారం చేసుకున్న మంత్రం అది. దేవి శబ్దం చిన్నది కాదు. అందుకే అమ్మవారి భాగవతానికి దేవీ భాగవతం అని పేరు. చండీ సప్తశతనబడే మాహాత్మ్యానికి దేవీ మహాత్మ్యం అని పేరు. సైషా దేవీ జగదండమసృజత సర్వే దేవాః దేవీముపతస్థు కాశిత్వాం మహాదేవీతి. ఈ చెప్పడం వేదములు యందు అమ్మవారికి దేవి అనేది చెప్పారని చెప్పడానికి ఇక్కడ. ఇప్పుడు చెప్పిన 2 కూడా వేదముల్లో చెప్పబడ్డ అమ్మవారి సూక్తములు. దేవీ సూక్తం ప్రధానంగా అమ్మవారివి 2-3 కనబడుతున్న వేదములు యందు. అందులో దేవి అథర్వ శిష్యంలో సర్వే దేవాః దేవీముపతస్థు, సర్వదేవతలు దేవి వద్దకు వెళ్ళి వెళ్ళగలరా? అమ్మవారు ప్రత్యక్షమైతే ఆ సమీపానికి చేరుకుని ఆవిడ్ని స్తుతిస్తూ అడుగుతున్నట. కాశిత్వం మహాదేవీతి, ఓ తల్లి మహాదేవి నువ్వెవరమ్మా? ఇదేమైనా బాగుందండి. మహాదేవి నువ్వెవరమ్మా అని పేరు పిలిచారే మహాదేవిని. సీతమ్మ నీ పేరేమిటి అన్నట్టు మహాదేవి నువ్వెవరమ్మా అన్నారు. అంటే నువ్వేదో మహాదేవి అని తెలుసు కానీ అసలు నీ స్వరూపం నువ్వు చెప్తే కానీ మాకు తెలియదమ్మా అని చెప్పడం ఇక్కడ. అప్పుడు ఆ తల్లి చెప్తోంది, అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్. ఈ సూక్తవాక్యం ఎందుకు చెప్పుకున్నాం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాయ అధిష్టానమైన బ్రహ్మచైతన్యాన్ని మనం పూజిస్తున్నాం. కేవలం మాయని కాదు, మాయని అధిష్ఠించిన బ్రహ్మచైతన్యాన్ని మనం పూజిస్తున్నాం. మాయ అంటే ప్రకృతి. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం. ఈ ప్రకృతి యందు అధిష్ఠించినటువంటి బ్రహ్మ చైతన్యం ఏది ఉందో అది అమ్మ, అది తెలుసుకోవాలి. ఆ అమ్మను మనం
కొరుచుకుంటున్నాం. ఆవిడెవరు? బ్రహ్మస్వరూపిణి. ఆవిడే చెప్తుంది. అమ్మవారంటే ఏమిటో అమ్మే చెప్తోంది. అహం బ్రహ్మస్వరూపిణి, నేను సాక్షాత్ పర బ్రహ్మస్వరూపిణి. మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్, నా నుంచే ప్రకృతి పురుషాత్మకమైన జగత్తంతా ఉద్భవించింది అంటూ అక్కడి నుంచి చాలా విస్తారంగా వస్తుంది దేవి అథర్వ శీర్షం. అందులో ఈ రోజున అది ప్రస్తావన చేస్తే చాలా ధన్యంటే ఇక్కడ అంత విశేషం. దేవి అథర్వ శీర్ష ప్రస్తావనతో అమ్మవారి సన్నిధి ఇస్తారంటారు ఇక్కడ. అలాంటిది అందులో అమ్మవారికి దేవి అని చెప్పారు. దేవి సూక్తం ఎలాగున్నది? సైషా దేవి జగదండ మసురుజత, అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్ మంత్రములు ఇది. సా ఏషా దేవి జగదండ మసురుజత, అక్కడ కూడా దేవి చెప్పారు. అంత అద్భుతమైనది దేవి అనేటువంటి శబ్దం అది. ఇప్పుడు అలాంటి నువ్వు, నేను శబ్దాలకు అర్థాలు చెప్పుకుందాం. ముందు ఒక్కొక్క శబ్దం ఎలా విభజించుకోవాలో చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనకి 4 సంబోధనలు వచ్చాయి. శ్రీమాత, త్రిపురే, పరాత్పరతరే దేవి, చాలా సులభం. తర్వాత పెద్ద సమాసం. త్రిలోకీ మహాసౌందర్య నవ మంథనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వని సంబోధన కాదు, అమ్మవారి యొక్క రూపవర్ణన ఇక్కడి నుంచి చేస్తున్నారు ఒక శ్లోకంలో. అమ్మ, నీ యొక్క తేజస్సు ఎలా ఉన్నది? వర్ణము అనే మాటకి అక్షరము అనొక మాట, రంగు అని ఒక అర్థం ఉన్నది. 2 ఉన్నాయి కదా. ఇక్కడ మన వర్ణము అంటే రంగు అని అర్థం తెలుసుకుందాం. మరి అక్షరం అనే అర్థం లేదో ఉంది, ముందే దాని దాకా వెళ్ళొద్దు. వర్ణం అంటే కాంతి, వెలుగు లేదా రంగు. ఆ రంగుతో మెరిచిపోతుంది ఉజ్వలం. ఏమిటా రంగు? అమ్మ ఒక రంగుతో మెరిచిపోతుందండి. ఆ రంగు ఎలా ఉన్నదో చెప్తున్నారు ఇక్కడ. సౌందర్యార్ణవ మంథనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోత్సవం. సముద్రం మథనం చేస్తే అమృతం పుట్టింది. అమృతం ఎలా ఉంటుంది? దేవతలు తెలుసు, మనకేం తెలుసు అండి ఇక్కడ. కానీ అమృతం తెల్లగా ఉంటుందని వర్ణించారు కనుక తెల్లగా అనుకుంటే సరిపోతుంది మనకి. అయితే అమృతం అంటే ఏంటో కాదు, అంత సముద్రం యొక్క సారం, ఇంకోటి లేదు. అది వచ్చిన తర్వాత మళ్ళీ మథనం లేదు. ఎందుకంటే వెన్న వచ్చేసాక మళ్ళీ ఆవిడ చిలకడు. అందుకే అమృతం వచ్చిన తర్వాత మళ్ళీ క్షీరసాగరం చిలుకుట లేదు. మిగిలిన వచ్చే వరకు చిలికారు, అవి వచ్చినా చిలికారు, కానీ అమృతం వచ్చాక చిలకడం మానేశారు. అది దక్కాల్సిన వాళ్ళకి దక్కింది, అందకూడని వాళ్ళకి అందలేదు. అది దొరికేక ఎవరు మథనం మరి చేయలేదు, ఎందుకంటే సారం అంతా లాగేశారు ఇక్కడ. కనుక ఈ మాట అమృతము క్షీరసముద్రము యొక్క సారం. అలాగే అమ్మవారి శరీరపు వర్ణము ఒకానొక సముద్రము నుంచి చిలికి తీసినటువంటి వెన్న రూపంలో ఉందిటండి ఇక్కడ. అయితే మనం మామూలుగా పెరుగు మజ్జిగ చిలికితే వెన్న వచ్చింది, వాళ్ళు క్షీరసాగరాన్ని చిలికితే అమృతం వచ్చింది. ఇప్పుడు అమ్మవారు ఏ క్షీరసాగరం నుంచి వచ్చారో చెప్తున్నారు ఇక్కడ. త్రిలోకీ మహాసౌందర్యార్ణవ, ఆ సముద్రం ఏంటి? సౌందర్యం అనే సముద్రం అంట. అంటే సౌందర్యం అంతుంది, అబ్బో అంతుంది. ఎందుకంటే మనకు కనబడే ఒకానొక ప్రపంచపు అందం తెల్లవారింది, సూర్యకాంతి చూసాం, అబ్బా ఎంత అందంగా ఉందండి అంటాం. అది ఎంత అందం, సముద్రం కాదు, ఇది కొంతే. ఇలాంటి అందాలు ఎన్నున్నాయో, కానీ ఒక్క అందం కూడా మనం సృష్టించేది కాదు. అలా మొత్తం ముల్లోకాల్లో ఎన్ని అందాలు ఉన్నాయో మనకు కనిపించే ప్రపంచం కొంత, కనిపించింది ఎంతో. అందుకే లక్ష్యాలక్ష్యం జగత్ అన్నారు ఇక్కడ. గోచర అగోచరం జగత్ అన్నాడు. నీ కంటితో ఇంద్రియములతో తెలుసుకునే ప్రపంచం కొంత అయితే అందరిది ఎంతో ఉంది, భూమి మీదే ఎంతో ఉంది. ఇంకా ముల్లోకాలు, ముల్లోకాలంటే సమస్త లోకములు కలిపేసుకోవాలి ఇక్కడ. ఈ సమస్త లోకముల యొక్క సౌందర్యం అంతా కలిపితే అమ్మో అన్నాం కదా, అదే సముద్రం అంటే. అంతు పట్టకపోతే సముద్రం. కానీ ముల్లోకాల సౌందర్య సముద్రం అంతా దగ్గర పెట్టుకుని దాన్ని మథనం చేయాలట. అలా మంథనం చేస్తే అప్పుడు సార వస్తువు బయటికి తేలింది, అమృతం. అలా ముల్లోకాల సౌందర్యం అనే సముద్రాన్ని మథనం చెయ్యగా వచ్చిన దట్టమైన అమృతం ఎలా ఉంటుందో అలాంటి రంగుతో ప్రకాశించే తల్లి అన్నారు ఇక్కడ. దీని యొక్క భావం ఇక్కడ అంటే అమ్మవారి ఎక్కడ సౌందర్య సార సర్వస్వం, ఇంకేమున్నదండి. ఎప్పుడైతే అసలైన సారం లాగేసామో ఇంకెందుకు ఆ వస్తువు మనకి ఇక్కడ. కానీ ఎంత సముద్రం ఉన్నా సారం తీసేసుకుంటే సముద్రంతో గొడవలేదు. అందుకే ఎంత ప్రపంచం ఉన్నా ప్రపంచ సారమైన అమ్మవారిని గ్రహిస్తే ఇంకా ప్రపంచంతో గొడవలేదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ ముల్లోకాల సార వస్తువు అమ్మవారు, సారం బయటికి తీయి అంతే. ఇక్కడ అయ్యా చెరకు రసం తాగడానికి వెళ్ళారు, వాడు రసం తీసేసి చెరకు రసం గ్లాసులో పోసి ఇచ్చాడు, పిప్పి పట్టుకొస్తారా? పారేసి వస్తాం. అలాగా రసం తీసేసాక పిప్పు పారేస్తాం, అమ్మ దొరికితే ప్రపంచం పారేస్తాం, తెలుసుకోండి ఇక్కడ. ఇంకేం కావాలి ఇక్కడ? అలాగా చెరకులో రసం ఉన్నట్టు ప్రపంచంలో అమ్మున్నది, ఆ సారం ఇక్కడ. అది తెలియాలంటే మథనం చేయి అన్నాడు. కొందరు అంటూ ఉంటారండి, భగవంతుడు ఎక్కడ అంటే ఎక్కడ లేడండి, అందరిలో ఉన్నాడు. ఈ మాట ఒకటి, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఏం లాభం? మథనం చేస్తే కానీ కనబట్టు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. తెల తైలవతు దారు వన్నివత్తు అన్నారు భగవద్ రామానుజులు. తెలల్లో తైలం ఉన్నది, ఏం లాభం? ఏం చేయాలి?
పిండాలి. అలా మనలో భగవంతుడు పిండాలి. పిండాలంటే మనల్ని పిండుకోవడం కాదు, సాధన చేయాలి. అది పిండడం. సాధన చేయాలి, మథనం చేయాలి. అప్పుడు నీ లోపల సార వస్తువులు వేస్తుంది. అదే వాడు జగదంబ. ఇక్కడ ఈ మాటలో శ్రీ విద్య యొక్క దేవత ఎవరో ఎంత అందంగా పెట్టాడు చూడండి. లోపల తాను చెప్పబోతుంది శ్రీ విద్య అని ఎంత నేరుగా చెప్పారంటే శ్రీమాత అనే మాటలోని నేను చెప్పబోయేది శ్రీ విద్యాది దేవత అని శ్రీ పేరుతోనే చెప్పాడు. పైగా దేనికైనా శ్రీకారం చుట్టాలట. అలాగే ఈ శ్లోకాన్ని మొదట్లోనే శ్రీకారం చుట్టాడు మహానుభావుడు. శ్రీతోనే మొదలుపెట్టాడు. దానికి తోడు ఇది శ్రీ విద్యా స్వరూపమయ్యా అన్నాడు. పైగా శ్రీ విద్యా అధిదేవత ఎవరు? త్రిపుర సుందరి అని త్రిలోకీ మహాసౌందర్య అన్నహో. త్రిపుర సుందరి, త్రిపురాలంటే త్రిలోకాలు, త్రిలోక సౌందర్య సార సర్వస్వావిడ అమృతం. అందుకే సుధా ప్రాచుర్యం. ప్రాచుర్యం అంటే మిక్కిలితనము. తెలుగులో చెప్పాలంటే మిక్కిలితనము. దీనికంటే సంస్కృతం బెటరేమో. మిక్కిలితనము అంటే బాహుళ్యం అని ఇది అర్థం అనమాట. ఆ సౌందర్యము సుధా ప్రాచుర్యం. వచ్చిన అమృతం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాకుండా ముద్ద కట్టినట్లు అనమాట. ఇక్కడ వెన్న ముద్దలాగా. అలాగా సుధా ప్రాచుర్యం అనడంలో ఎంత విశేషం అండి. సుధా ప్రాచుర్యం. ఇంకో మాట చెప్పుకోవాలి అంటే రంగు గురించి వచ్చింది కనుక అమృతం తెల్లగా ఉంటుంది, చంద్రుడు తెల్లగా ఉంటాడు. ఈ చంద్రుడికి కూడా సుధాకరుడు అని పేరుందిగా. ఆ మాటకు వస్తే అమ్మవారి చంద్రరేఖా విద్య కదా. అమ్మవారి చంద్ర విద్య, షోడశి చంద్ర విద్య. అందుకే క్షీరసాగర మథనం చేస్తే చంద్రుడు ఉద్భవించాడు కనుక సుధా ప్రాచుర్యము అంటే అమృతపు ముద్ద లాంటి వాటి చంద్రుడు అండి. కనుక అలాంటి చంద్రుడు ఎలాంటి వన్నెలు వేస్తున్నాడో అలాంటి చంద్రుడు లాంటి కాంతి కలిగిన తల్లి అని భావిస్తున్నారు ఇక్కడ. ఇది సరిగ్గా పూర్ణచంద్రుడితో సమానమైన కాంతి కలిగినది అనే భావం తీసుకుంటే తల్లి శరచంద్ర నిభానన అనే భావం ప్రకారంగా క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు పుట్టిన చంద్రుడు, నిండు చంద్రుడు ఎంత చక్కగా తెల్లని కాంతులు వెజ్జల్లుతాడు. సౌందర్య సముద్ర మథనం చేసినప్పుడు పుట్టిన చంద్ర విద్యవేన నువ్వు కూడా అలాంటి తెల్లని కాంతులు వెజ్జల్లుతున్నావమ్మా అన్న రెండు భావాలు తీసుకోవాలి ఇక్కడ. అంటే అమృతము అమ్మస్వరూపమే, చంద్రుడు అమ్మస్వరూపమే. అమ్మ చంద్ర విద్య, అది మర్చిపోవద్దు ఇక్కడ. అమ్మ అమృత చైతన్యమూర్తి. ఒక మట్టి బొమ్మ మనం తయారు చేస్తే బొమ్మలో ఏముంది? ఈ ప్రశ్న చెప్పడానికి ఒకరిద్దరు అండి. మట్టి ఉందని అందరూ హాయిగా చెప్పచ్చు. మట్టి బొమ్మ నిండా మట్టి ఉంది, అమ్మ బొమ్మ నిండా అమృతం ఉందండి ఇక్కడ. అమ్మ అమృతపు బొమ్మ. ఎలాంటి అమృతం అంటే కేవలం అమృతం మాత్రమైన అమృత చైతన్యం అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన మాట. అమృత చైతన్యం. అమృతము అంటే శాశ్వతము, అమృతము అంటే ఆనందము. ఇది అర్థం. అందుకే ఆనందం అమృతమే ఇప్పుడు. అందుకే అమృత శబ్దానికి రెండు అర్థములు, ఆనందము శాశ్వతము. ఈ రెండు అర్థాలు తీసుకోవాలి. కనుక అమ్మ ఆనందమూర్తి కనుక అమృత, చైతన్యమూర్తి, మహా చైతన్యం. అందుకే చిత్. కనుక ఆ తల్లి జ్ఞాన ఆనందమూర్తి అని చెప్పడానికి అమృత చైతన్యమూర్తి అన్నారు ఇక్కడ. అమృత చైతన్యమూర్తి అని స్ఫురణ మనకు కలిగిస్తూ ఎలాంటి అమృతం అంటే ప్రపంచపు సారం. నువ్వు చూసే ఈ చిన్న ప్రపంచం కాదు, మహాప్రపంచం ముల్లోకాల సార వస్తువైనటువంటి సౌందర్య సార సర్వస్వం అమ్మవారు అండంలో. ముల్లోకాల సౌందర్య మండలం త్రిపుర సుందరి అనే మాటను కూడా చక్కగా ధ్వనింపజేశారు ఇక్కడ. లోపల ఇంకా మంత్ర రహస్యం ఉంది, మొత్తం మీకు చెప్తా. ఇప్పటివరకు అమ్మ శరీరపు కాంతులు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. అమృతపు లాంటి తెలుపు, చంద్రుడు లాంటి తెలుపు. ఆ చంద్రుడు అమృతం ఎవరు? సౌందర్య సముద్ర మథనం చేయగా ఉద్భవించిన అమృతము చంద్రుడు. అది తెలుసుకుంటే చాలు ఇక్కడ. తర్వాత అలాంటి కాంతితో ఎర్రని శరీరంతో ఉన్న నీకు నమస్కారం ఉంటున్నాడు. తర్వాత ఏం ఆశ్చర్యం అండి. ఆవిడ రంగు ఎరుపుట, కాంతి వెన్నెలట. ఎక్కడ రెండు పొసగుతుందా? తెల్లని చంద్రుడి నుంచి తెల్లని వెన్నెల వచ్చిందంటే ఎవరైనా అర్థం చేసుకోగలరు, కానీ ఎర్రని సూర్యుని నుంచి తెల్లని వెన్నెల ఎక్కడైనా వస్తుందా అండి? ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే వెన్నెల అనగానే తెలుసుకోవాల్సిందంటే వెన్నెల్లో ఒక హ్యూమిడిటీ ఉంటుందట, ఒక ఆర్ద్రత ఉంటుందట. అలాగే అమ్మ శరీరం నుంచి ప్రసరిస్తున్న కాంతిలో ఒక ఆర్ద్రతా గుణం ఉంది, అమృత గుణం ఉన్నది ఇక్కడ. అందుకు వెన్నెలతో పోల్చారు. పైగా మనకు ఆహ్లాదం కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది. పైగా దానిలో రజోగుణ తమోగుణాది వికారముల్లో అది చిత్కాంతిని స్ఫురింపజేస్తారు. చిదేక రసరూపిణి, ఆ చిద్రసాన్ని ఇస్తోంది కనుక వెన్నెలతో పోల్చారు. కానీ అమ్మ శరీరం ఎలా ఉంది? సర్వారుణ అనవజ్యాంగి, ఎర్రగా ఉందిట. కనుక ఎర్రని ఆ రంగు ఎలా ఉన్నదయ్యా అంటే ఉజ్జద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభం తే వపు. ఇందులో కూడా లలితా శాస్త్రం నుంచి ఒక నామం దాగుందండి, గట్టిగా పట్టుకుంటే. కోడు కూడా ఉంది, జపా పుష్ప నిభాకృతి. రెండు పెట్టేశాడు ఆయన ఒక దగ్గరికి తెచ్చి. ఉజ్జద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభం తే వపు. అమ్మ నీ శరీరం ఎలా ఉన్నదంటే ఉదయిస్తున్న
వేల కొలది సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎలా ఉంటుందండి వేల కొలది సూర్యులు ఎలా ఉంటే? మా ఊహకు అందదండి. మీ ఊహకు అందనిదే అమ్మవారు, అది చెప్పడం ఇక్కడ. ఊహకు అందనిది అలౌకికం అని చెప్పడానికి ఉజ్జద్భాను సహస్ర మాట వేశారు ఇక్కడ. ఉదయిస్తున్న భాను అంటే ఊహకు అందుతుంది, కనబడుతుంది. ఉజ్జద్భాను సహస్ర అంటే అలౌకికం అన్నారు ఇక్కడ. అది ఇక్కడ అమ్మవారి సౌందర్యం అలౌకికం అంటే పంచభూత వికారము లేనిది. ఎందుకంటే మనం ఊహకందేవన్నీ పంచభూత వికారాలు ఉన్నవే. ఊహకందనిది అంటే పంచభూత వికారం లేనిది. అది ఎలాంటిది? ఉజ్జద్భాను సహస్ర. ఎలా ఉన్నది అది? నూతన జపాపుష్పప్రభం. జపాపుష్పం అంటే ఎర్రని పువ్వు. ఒక ఆయన అన్నాడు జపాపుష్పం అంటే గులాబీ అన్నాడు. మంచి సంతోషం అనుకోనివ్వండి. జపాపుష్పం అంటే ఎర్రని ఒకానొక పువ్వు. కొందరు మంకెన పువ్వు అన్నారు, ఒక్కొక్కటి ఒకటి చెప్పారు, ఎర్రగా ఉన్నది. మనం మందార పువ్వు అంటాం, అది హైబిస్కస్. అది అసలు మందారం అంటే కల్పవృక్ష వనాలవి. కానీ జపాపుష్పం అంటే ఒకానొక ఎర్రని పువ్వు. అది ఎలా ఉన్నది? పొద్దున్న వికసించిందండి, సాయంత్రం ఉన్నది అని కాదు, నూతన అని మాట వేశాడు. అప్పుడే వికసించిందంటే తాజాదనం. ఆ పదాలు ఎంత జాగ్రత్తగా వాడేయండి. నూతనం. ఉదయించిన సూర్యుడు ఎంత ఫ్రెషో అప్పుడే వికసించిన నూతన జపాపుష్పం కూడా అంత ఫ్రెష్. అమ్మవారి వదనం అలాంటి నిత్యపు తాజాదనం ఉంది అమ్మవారి వదనం. అంతేగాని ఉదయం ముఖం కడుక్కున్నప్పుడు చాలా బాగుంటుందండి, సాయంత్రం ఏంటంటే చెప్పలేమని కాదు ఇక్కడ. ఆవిడ ఎప్పుడూ నిత్యము ఆ తాజాదనం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. అసలు ఈ శ్లోకం చదువుతుంటే అమ్మ భావన ఎదురుగా మెదలాలండి మనకి. ఒక్కొక్క శ్లోకంలో అమ్మ కనబడుతుంది చూసేవాళ్ళకి. అది ఉజ్జద్భాను సహస్ర నూతన జపాపుష్ప ప్రభం. ప్రభం అంటే వెలుగు. వేల కొలది సూర్యుల కాంతి అప్పుడే వికసించిన జపాపుష్పము యొక్క కాంతితో సమానమైనటువంటి ప్రభ కలిగిన నీ వపుహు, నీ శరీరము స్వాంతే మే స్ఫురతు. అమ్మా అది నా హృదయంలో స్ఫురించుగాక అన్నాడు ఇక్కడ. నేను స్మరిస్తానంటే నా ప్రయత్నం ఉంది, స్ఫురించాలి అంటే అమ్మ అనుగ్రహమే. స్మరణకి స్ఫురణకి తేడా ఏమిటంటే స్మరణ మన ప్రయత్నం, స్ఫురణ ఆమె అనుగ్రహం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆమె అనుగ్రహం ఉంటే కానీ స్ఫురణ జరగదు. తనంత తాను ప్రకాశించాలి. తనంత తాను ప్రకాశించాలంటే ప్రకాశించుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. అది తెలియాలి ఇక్కడ. అలా నేను స్మరణనే ప్రయత్నం చేస్తాను. నా హృదయంలో అమ్మ రూపము స్ఫురించుగాక. స్ఫురణే ప్రచోదయాత్. ఆ గాయత్రి మంత్రార్థమే స్ఫురతు అనే మాటలో దాగి ఉన్నదండి ఇక్కడ. స్ఫురించాలి, హృదయంలో అమ్మ గోచరించాలి. ఎలా గోచరించాలి? సౌందర్య సముద్ర మథనం చేసినప్పుడు ఉద్భవించిన అమృతము వలె, వెన్నెల వలె చల్లని ఆహ్లాదకరమైన చిద్రసాన్ని ప్రసరిస్తూ ఎర్రని కాంతులతో భాషించే అమ్మ రూపము నా హృదయంలో స్ఫురించుగాక. అసలు వింటూ ఉంటేనే స్ఫురించలేదు చాలు. అందుకే స్తోత్రం వినడమే ఉపాసన ఎందుకన్నామో చెప్పుకున్నాం కదా. అది స్ఫురించాలి. ఆ స్ఫురించిన రూపం ఎలాంటిది? ఒకానొక స్త్రీమూర్త కాదు. స్వాంతే మే స్ఫురతు. స్వాంతే. స్వాంతే అంటే నా హృదయమునందు. స్వ అంతే నా యొక్క లోపలి భాగం అంటే హృదయం. స్వాంతే మే. మే స్వాంతే స్ఫురతు. స్ఫురించుగాక. ఎవరు? ఆ తల్లి. ఆ స్వరూపం ఎలాంటిది? త్రిలోక నిలయం. త్రికోణ నిలయం అంటే తప్పు లేదు, కానీ సరి అయిన పదం త్రిలోక నిలయం. అది త్రిలోక నిలయం అయినటువంటి స్వరూపము. అంటే ముల్లోకాలికి అది నిలయం. నిలయం అంటే అర్థం ఏంటి? స్థానభూతం. స్థానభూతం ఇది ఎక్కడ అర్థం అంటే ముల్లోకాలు ఆవిడలో ఉన్నాయటండి. అంటే ఆవిడ లేకపోతే ముల్లోకాల్లో టేబుల్ మీద వస్తువు ఉందంటే టేబుల్ లేకపోయినా వస్తువు ఉంటుంది కదా, వస్తువు లేకపోయినా టేబుల్ ఉంటుంది. కానీ అలా లేదు. టేబుల్ మీద వస్తువు ఉన్నట్టు అమ్మవారి మీద ప్రపంచం లేదు. ఇది అర్థం చేసుకోండి ఇక్కడ. ఎలా ఉన్నది అంటే సముద్రం మీద కెరటాలు ఉన్నట్టుంది. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ టేబుల్ మీద వస్తువులాగా కాదు, సముద్రంలో కెరటాలలాగా. ఎందుకంటే సముద్రం లేని కెరటం లేదు. కెరటాలు ఉండాలంటే సముద్రం ఉండాలి. అర్థమైంది కదా. కెరటాలు లేకపోయినా సముద్రం ఉంటుంది, అది వేరే విషయం ఇక్కడ. అందుకే ఆ వర్ణన త్రిలోక నిలయం అంటే ముల్లోకాలు అమ్మలో ఎలా ఉన్నాయి అంటే కెరటాలు సముద్రంలో ఉన్నట్లున్నాయి ఇక్కడ. అది ఇక్కడ అర్థం. కానీ ముల్లోకాలకు ఆవిడ ఆధారభూత కనుక నా మనసులో కనబడే మూర్తి ఎవరై అంటే చక్కగా ఎర్రగా కూర్చుంటుంది. మా ఇంట్లో ఫోటో ఉంటుంది, కాంచెల విగ్రహం ఉంటుంది. కాదయ్యా బాబు, అది త్రిలోక నిలయం, ముల్లోకాలకు ఆధారమైనది అన్నారు ఇక్కడ. అధిదేవత అయిన లలితాంబ కేవలం శ్రీ విద్యోపాసకులు మాత్రమేనా? ముల్లోకాలు అందరికీ ఇప్పుడు తెలిసింది కదా ఇక్కడ. కనుక త్రిలోక నిలయం, ముల్లోకాలకు ఆధారభూతమైనది. ఇంకో అర్థం ఉందండి, తర్వాత చెప్పుకుందాం. ఒక్కసారి అన్నీ చెప్తే అన్నప్రాసన నాడు ఆవకాయ అవుతుంది ఇక్కడ. అందుకు మళ్ళీ వదలం, మళ్ళీ శ్లోకంలోకి వెళ్తాం. ప్రస్తుతానికి ఇలాగే తెలుసుకోండి చాలు. ఇక్కడ త్రిలోక నిలయం, ముల్లోకాలకు ఆధారమైనది. జ్యోతిర్మయం, అవి జ్యోతిర్మయం అంటే కేవల కాంతిస్వరూపమై భాషిస్తున్నది ఇక్కడ. ఎలాంటి జ్యోతయ్యా ఇది అంటే సూర్యుడిదా, చంద్రుడిదా, అగ్నిదా అంటే వీటన్నిటికీ కూడా జ్యోతినిచ్చేది ఏదో
వీటి అవసరం లేకపోయినా ప్రకాశించేది ఏదో. నత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సూర్యచంద్రాగ్నులు కూడా వెలుగునిచ్చేది, సూర్యచంద్రాగ్నులు అవసరం లేకుండా వెలిగేది ఆయన స్వయం ప్రకాశ వస్తువేదో అది జ్యోతిర్మయం అయిన వస్తువు. అదే వాంగ్మయం. ఎంత అందమైన మాట. అది వాంగ్మయాకృతి, వాక్కు అనగా శబ్దం, శబ్దస్వరూపమైనటువంటిది అన్నారు ఇక్కడ. అంటే మంత్రదేహ, విజ్ఞానదేహ, శబ్దదేహ, ఇది విషయం ప్రధానంగా. కానీ అమ్మ స్వరూపములు త్రిలోక నిలయం, జ్యోతిర్మయం, వాంగ్మయం అనే మాటని చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఈ మూడింటిని మనం పట్టుకుంటూ వెళుతూ ఉండాలి. ఇక్కడ అమ్మ స్వరూపం ముల్లోకాలకి ఆధారము, అంతే కదా. అమ్మ లేకపోతే ముల్లోకాలు లేవు. అయితే త్రిలోక నిలయం అనే మాటకి నిలయం అంటే స్థానభూతం అనే అర్థంతో పాటు నితరాం లయం ప్రాప్నోతి యత్ర సా నిలయ. ఎంత అందమైన మాట చెప్పాడు చూడండి నిత్యానందనాథుల వ్యాఖ్యానం ఇది. నితరాం లయం ప్రాప్నోతి నిలయం అన్నాడు ఇక్కడ. లయం అంటే లీనమైపోవడం, నితరాం అంటే సంపూర్ణముగా లీనమైపోవడం. ఈ భావన ఒక్కసారి తెలుసుకోండి, ఎంత అద్భుతమైన భావన ఇది. ధ్యాన సమాధిలోకి వెళ్తే కానీ మాట అర్థం కాదు. ఇక్కడ వెళ్ళిన వాడు దూర్వాసుడు, అందుకోగలిగేవాడు నిత్యానందనాథుడు వారు. వాళ్ళిద్దరు రాశారు కనుక మనం అర్థం చేసుకోగలం. నితరాం లయం, సంపూర్ణముగా లీనమైపోయి దేంట్లోకి వెళుతున్నాయో, ఏంటి త్రిలోకములు సంపూర్ణముగా దేనిలో లయమైపోతున్నాయో అది మా అమ్మ అన్నారు. ఇక్కడికి అర్థం ఇక్కడ. ముల్లోకాలు దేనిలో లీనమైపోతున్నాయో అది అమ్మ అన్నారు ఇక్కడ. అయ్యా ఇప్పుడు ఏమర్థం చెప్పారు? ముల్లోకాలకి ఆధారం కనుక త్రిలోక నిలయం. ఇప్పుడేమన్నారు? ముల్లోకాలు దేనిలో మునకలేసేస్తున్నాయో లీనమైపోతున్నాయో అది అమ్మ అన్నారు. ఎలా అవుతుందండి? అలాగే అవుతుంది. ఇది ఆలోచించండి, ఎంత రమ్యత ఉందో ఆలోచించండి. ఇక్కడ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఆమె ఎర్రని కాంతుల్లో ఈ ప్రపంచమంతా మునకలు వేస్తోందన్నాడండి. మనం గతసారి గొప్పని చెప్పుకున్నాం, ఎక్కడేమో ఎక్కడేమో నాకు తెలియదు, అనేక చోట్ల చెప్పుకురావడంతో ఎక్కడేం చెప్పేమో తెలియట్లేదు. కానీ ఎక్కడో చెప్పేమో మొత్తం తెలుస్తాను. రసగుల్లా ఉపమానం చెప్పుకున్నాం గతంలో మనం. రసగుల్లాలు చక్కెర పానకంలో వేస్తే ఎలా తేలుతూ ఉంటాయో అలాగే బ్రహ్మాండాలు అమ్మ శరీరపు వెలుగులో తేలుతున్నాయట. ఎంత బాగుందండి. పండగ పూట రసగుల్లాలు గుర్తు తెచ్చుకుంటే చక్కెర పానకం, దాని లోపల రసగుల్లాలు అవి తేలుతుంటే ఎలా ఉంటాయి? బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే బ్రహ్మాండాలు రసగుల్లాల్లో ఉన్నాయి. పానకం ఎవరయ్యా అంటే అమ్మవారి చిచ్చక్తి పానకం, దానిలో బ్రహ్మాండములు ఉన్నాయి. పానకం లేకపోతే గుల్లాలకి గొల్లే, అంతే కదా. పానకం వల్లే రసగుల్ల, లేకపోతే ఒట్టి గొల్ల. రసం గొల్ల అయింది వల్ల, రసం వల్ల గొల్ల అందం వచ్చింది. లేకపోతే ఒట్టి గొల్లలు తినమంటే ఎవడు తినడు. ఒకటి రసం తాగమంటే మొత్తం తాగుతారు. కానీ రసగుల్లాల్లో రసం ఎవరు? అమ్మవారా? చక్కెర. రసగుల్లాలు కదే. కనుక రసగుల్లాలు చక్కెర పానకంలో తేలుతూ ఉంటే దాని నిండా రసం బయట రసం. ఇది అందుకు చెప్తున్నాం ఇక్కడ. బయట రసం, లోపల రసం. అలాగే బ్రహ్మాండాల లోపల, బ్రహ్మాండాల బయట రసస్వరూపం అమ్మవారే. అదే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఒక మహానుభావుడు ఎంత బాగా చెప్పాడో తెలుసా? అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది అందరికీ తెలిసిందేగా, లేదా తెలిసింది అనుకుంటుంటారు కదా. అంతః బహిః, లోపల బయట కూడా వ్యాపించిన ఏ చైతన్యం ఉందో అదే నారాయణుడు, అదే నారాయణి. అంతః బహిః. అంతఃలో మొదటిది ఏమిటి అక్షరం? అం. బహిలో మొదటి అక్షరం బ. కలపండి, అంబా. అంబయే మొత్తం వ్యాపించిందయ్యా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. అంతర్బహిస్సుల్లో వ్యాపించిన శక్తి అంబా. ఇది కావ్య చమత్కారం అనుకోకండి. ఉపాసనా దృష్టి, సత్యదృష్టి. ఒక నాదతత్వంపై పరిశోధన చేసిన ఒక మహాత్ముడు గొప్ప మాట అన్నాడండి. 2 శబ్దములు భగవంతుడిని గట్టిగా తెచ్చుకొచ్చి కూర్చోపెట్టగలుగుట, స్ఫురణున్నా లేకపోయినా. ఒకటి ఓం ఒకటి, రెండోది అంబా ఒకటి. అందుకే జంతు జాతిలో పరిణితి చెందిన ఆవు అంటుంది అదే అర్థం. మనం అనలేకపోతున్నాం, మనం అనడం నేర్చుకోవాలి. అని ఏ మంత్రం వచ్చినా లేకపోయినా అంబా అని అనగలిగితే చాలు, వాడు బ్రతుకు ధన్యమైపోతుంది. నేను ఇక్కడ ఆ మహానుభావుడు ఎవరయ్యా అంటే నాదశక్తిపై అపురూపమైన పరిశోధన చేసిన సిద్ధపురుషుడు ఆదిభట్ల నారాయణదాసు గారు అంబానామానికి మించిన మంత్రం లేదని చెప్పాడు మహానుభావుడు. తెలుసుకోండి, ఇక్కడ అంబాకు కొంచెం దగ్గరున్న మరొక ఉచ్చారణ ఉంది. శంభో ఒకటి, 2. ఏం కావాలి? ఇవన్నీ మామూలు మాటల్లో వినబడే మంత్రాక్షరాలు తెలుసుకోండి. కానీ అంతర్బహిష్ట వ్యాప్యమైన శక్తి ఏదిందో ఆ తల్లి అంబా అని పిలువబడుతున్నదని ఒక తెలిస్తే ఇంకేం కావాలండి? అప్పుడు లోపల బయట వ్యాపించినది త్రిలోకి నిలయం. ఇంకా చెప్పడానికి ఉంది త్రిలోక నిలయం. కానీ రసగుల్లాలన్నీ అందులో ఉన్నాయి, రసగుల్లాలులో అదే అందులో ఉంది. కానీ అన్నీ దేనిలో మునకలై వేస్తున్నాయో అదే అమ్మవారు. అందుకు నితరాం లయం. అంతేకాదు ఇక్కడ ఒక అర్థం ఉన్నదండి.
త్రిలోక నిలయం. నిజానికి నిజారుణ ప్రభాపుర మధ్యబ్రహ్మాండ మండలాన్ని సాధనా దృష్టితో ఇలా చూడాలి. సమస్త బ్రహ్మాండములు అమ్మ మేనికాంతిలో మునకలేస్తున్నాయట. అంటే బ్రహ్మాండంలో కనబడుతున్న కాంతి అంతా ఎవరిది? అమ్మవారిది. అలా ఎప్పుడైనా అనిపించిందా? కాంతి అంటే శక్తేగా. ఈ బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా అమ్మ శక్తేనయ్యా అని మనకు కలిగితే అంతకంటే దర్శనం ఇంకేం కావాలి ఇక్కడ? అంతేకాదు నితరాం లయం, సంపూర్ణంగా లయమైపోతున్నాయట ముల్లోకాలు అమ్మవారిలో. అంటే ప్రపంచం చూస్తున్నంతసేపు అమ్మ కనబడలేదు, అమ్మ కనబడగానే ప్రపంచం కనబడలేదు. కనబడలేదంటే అర్థం ఏంటి? లీనమైపోయింది. లీనమైపోతే అప్పుడు ఎవరు కనబడుతున్నారు? అమ్మ మాత్రమే కనబడింది ఇక్కడ. అంటే నువ్వు అమ్మ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఇంక ప్రపంచ దృష్టి మొత్తం లయించిపోయి కేవలం అమ్మ మాత్రమే మిగలాలి. అది త్రిలోక నిలయం అనే మాట. అక్కడికి వచ్చినప్పుడు ముల్లోకాలన్నీ లీనమైపోయాయి ఆ తల్లి యొక్క తత్వంలో. అందుకే ఆ ధ్యానంలో బ్రహ్మభావన కలిగే జగద్భావన లేదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మనకి ఈ మధ్యకాలంలో ఏంటి, అప్పుడే 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందండి, ఒక రకమైన ఫోటోగ్రఫీ ఒకటి వచ్చింది. మీకు కూడా మీ అందరికీ దృష్టిలోకి వచ్చి ఉంటుంది. ఒక ఫోటో కనబడుతుంది, హనుమంతుడి ఫోటో అని. చూస్తే మొహంలో ఏవో 10 కోతి మొహాలు ఉంటూ ఉంటే ఎక్కడ కలర్గా ఉంటుందని హనుమంతుడి ఫోటో దొరకదు. అప్పుడు ఒక మాట చెప్తారు వాళ్ళ ఫోటో చేతికిచ్చి, మీరు దాన్ని సరిగ్గా ఒక డైరెక్షన్లో పెట్టి కాన్సన్ట్రేట్గా చూడండి, అప్పుడు అందులో హనుమంతుడు కనబడతాడని. మీరు అలా జాగ్రత్తగా చూడగలిగితే 3 డైమెన్షన్లో హనుమంతుడు అందులో కనబడతాడండి. ఇక్కడ చూసుంటారు మీరు. ఇందులో హనుమంతుడు, గణపతి, అమ్మవారు, శివుడు అందరూ ఉంటారు. ఇక్కడ 3 డైమెన్షన్లో కనబడతాడు ఆయన. అది కనబడితే మీకు ఇంతకు ముందు బొమ్మలో చూసినటువంటి నాలా క్లమ్జీగా అటు ఇటు ఉన్న మోకాలు మూతులు కనబడవు. ఎప్పుడు ఆ అసలైన స్వరూపం కనబడగానే ఇంతకుముందు పైన కనిపించినవే కనబడలేదు. అంటే ఎక్కడికి పోయాయి? పైన చూస్తే అలా ఉన్నాయి, అసలు చూసినప్పుడు దానిలో లీనమైపోయాయి. అలాగే అమ్మవారు కనబడినంత వరకు క్లమ్జీగా ప్రపంచం కనబడుతుంది. దాంట్లోనే వ్యాపిని అయినటువంటి అమ్మవారిని చూస్తే ఇవన్నీ అందులో లీనమైపోయాయి. ఆ ఫోటోగ్రఫీ టెక్నిక్ ఉదాహరణగా చెప్పాం, కానీ అలాగే ఉంటుంది అమ్మవారు అనుకోవద్దు ఇక్కడ. మొత్తానికి అమ్మవారి తత్వం భక్తుడు యోగి సమాధి స్థితిలో అనుసంధానం చేసుకుంటే ఆ సమాధి అంటేనే మనోలయం సమాధి అన్నారు. ప్రపంచం అంటే మనస్సేగా. కనుక మనస్సు ఎప్పుడైతే అమ్మవారి లయమైపోయింది ఇంక అమ్మవారి మిగిలేరు. అది త్రిలోక నిలయం. జ్యోతిర్మయం వాంగ్మయం అన్నాడు ఇక్కడ. అమ్మవారి స్వరూపం జ్యోతిర్మయం. జ్యోతి అంటే చిత్, చైతన్యమే ఇక్కడ జ్యోతి అని చెప్పబడుతున్నది. జ్యోతిషామప యజ్యోతి అని ఉపనిషత్తు చెప్పిన మాట. అంతేకాదు జ్యోతిర్మయం అనే మాటకి రమ్యమైన వ్యాఖ్యానం చేశారు నిత్యానందనాథులు వారు. అది మనం తెలుసుకోవాలి. జ్యోతింషి అంటే సోమసూర్యాదిని తన్మయం జ్యోతిర్మయం అన్నారు. సోమసూర్యాదులు ఇక్కడ చూడండి, రహస్యం పెట్టేశాడు ఇక్కడ. జ్యోతిర్మయం అంటే అర్థం ఇక్కడ అమ్మవారి శరీరం జ్యోతిర్మయం. జ్యోతిష్యులు అంటే 3 జ్యోతులు, 4వది లేదు. ఏమిటవి? సూర్య చంద్ర అగ్నులు 3. మిగిలిన ఏవి చెప్పినా 3 భాగాలు మరేం లేదండి. లేదండి అల్లక్క నక్షత్రంలో ఉందండి, అది కూడా అగ్నియే. ఈ 3 స్వరూపాలే, చంద్ర సూర్య అగ్ని, లేదా అగ్ని సూర్య చంద్ర, అంతే కదా. ఈ 3టితో కూడిన స్వరూపం కనుక జ్యోతిర్మయం అంటే సూర్య చంద్రాగ్నిమయం. ఇది తెలిస్తే అమ్మవారి స్వరూపం సూర్యచంద్రాగ్నిమయం. ఇదే శంకర భగవత్పాదుల వారు ఏణాంకా నల్ల భాను మండల సత్ శ్రీచక్రమధ్యస్థితాం అన్నారు. ఏణాంక అనల భాను మండల. ఏణాంక అంటే చంద్రుడు, అనల అంటే అగ్ని, భాను అంటే సూర్యుడు. ఇదే మనం చదివేటప్పుడు శంకర భగవత్పాదు సౌందర్యలహరిలో మరొక చోట చక్కగా చెప్పారు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం. అమ్మవారు ఎలా ఉన్నదంటే మెరుపుతీగలా ఉన్నట్ట. ఆ మెరుపుతీగ అండి ఆవిడ. మెరుపుతీగ ఎలా ఉన్నది అంటే మెరుపుతీగ 3 కాంతులు కలబోసుకున్న మెరుపుతీగ. 3 కాంతులు అంటే తపన శశి వైశ్వానరమయీం వివస్వదయుత భాస్వత్ ప్రకాశాం అంటున్నారు ఇక్కడ. మెరుపుతీగల అంట తల్లి యొక్క మెరుపులో సూర్యచంద్ర అగ్నుల కాంతులు ఉన్నాయటండి ఇక్కడ. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే అమ్మవారు అగ్నిమయ చంద్రమయ సూర్యమయమైనటువంటి జ్యోతిత్రయం యొక్క స్వరూపమే అమ్మవారు. కనుక లలితాదేవి అంటే 3 కాంతుల సమాహార రూపము. ఇది వర్ణిస్తున్నారు ఇక్కడ. వాంగ్మయం, అమ్మవారు అక్షర రూపిణి అని అర్థం ఇక్కడ. అక్షరములు అంటే అకారాది క్షకారాంత మాతృకావర్ణముల యొక్క స్వరూపము చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే దేవత అంటేనే మంత్రము ద్వారా తెలియబడేది దేవత, ఇంకోటి కాదు. అని మంత్రానికి దేవతకి అభిన్నం. రామ అనే నామానికి రాముని రూపానికి భేదం లేదు. రామమంత్రాక్షరములన్నీ కలిపి రాముడు, పంచాక్షరి మంత్ర శబ్దములన్నీ కలిపితే శివుడు. కనుకనే దేవతా స్వరూపము మంత్రమయమే. అని మంత్రం లేనిది దేవత విగ్రహం లేదు, విగ్రహం నిండా మంత్రమే. అలాగే అమ్మవారు పంచదశలో చెప్పబడ్డ 15 అక్షరముల స్వరూపం కనుక వాంగ్మయ స్వరూపిణి. అంతేకాదయ్యా అకారాది క్షకారాంతమైన అక్షరములన్నీ అమ్మ రూపములే అన్నారు ఇక్కడ.
ఎప్పుడైతే అకారాది క్షకారాంతములు అమ్మ రూపములు అనేసారో మీరు చెప్పే వేదాలు కానీ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ లౌకిక విద్యలు కానీ పారమార్థిక విద్యలు కానీ అక్షరాలు తప్ప ఇంకేమిటండి ఇక్కడ? అంతా వాంగ్మయమే కదా. మరి వాంగ్మయమంతా అమ్మ విగ్రహము అంటే వేదములు మొదలుకొని సర్వశాస్త్రముల యొక్క స్వరూపం అమ్మవారు శాస్త్రమయ్యి అన్నారు ఇక్కడ. అయితే వేదములు శాస్త్రములు వాక్కులు అంటే శబ్దములు కదా. శబ్దము ద్వారా ఏది తెలియబడుతుందో అది అర్థం. ఇప్పుడు మరొక అర్థం చూడండి, ఇక్కడ దీనికి వస్తున్నారు. శబ్దము దేన్ని తెలియజేస్తుందో దాని అర్థం అంటారు ఇక్కడ. శబ్దానికి అర్థానికి భేదం ఉందా? శబ్దం లేకపోతే అర్థం లేదు, అర్థం ఉంటేనే శబ్దం ఉంటుంది, అంతే కదా. అందుకే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతివర్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరుని సింపుల్గా అన్నట్టు కనిపిస్తుంది. కానీ కాళిదాసు మహాకవి రచించడానికి అంత ఉపాసనా మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాడు మహానుభావుడు, ఆయనకు తెలుసు. ఆ వాగర్థావివ సంపృక్తలో మొత్తం శ్రీచక్రం బొమ్మ ఉందండి, తెలియదేమో, అది పెద్ద రహస్యం. అది వాగ్రూప పార్వతీదేవి అర్థరూప మహేశ్వర అనేటువంటి శాస్త్రవాక్యం ఉంది అందులో, చిన్న విషయం కాదు. వాగర్థములే అమ్మవారి భగవత్ కళలు, అదే ప్రపంచం, అదే శ్రీచక్రం, మరుగుడు కాదు. వాగర్థములే శ్రీచక్రం. పైగా ఒక వాక్కు అర్థం కాలేదనుకోండి, ఎవరో వాక్కుతో విడమిర్చి అర్థం చెప్తారు. విన్నారుగా మాట, ఒక వాక్కు అర్థం కాకపోతే మీకు విడమర్చి వాక్కుతో చెప్తే అర్థమైంది. సాధారణంగా చూడండి, వాక్కుతో అర్థం చెప్పగానే అబ్బా అనిపిస్తుంది, అర్థం తెలిస్తే. అర్థం తెలియకపోతే డౌట్గా ఇలా చూస్తాం, అర్థం తెలిస్తే విచ్చుకుంటుంది. కనుక వాక్ అలా వస్తే అర్థం రాగానే లైట్ వచ్చినట్టు ఉంటుంది. కనుక వాక్కు వాంగ్మయమైతే దానివల్ల చెప్పబడే అర్థం జ్యోతిర్మయం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక అర్థము జ్యోతిర్మయము, వాక్కు ఈ రెండూ కలిపితే జ్యోతిర్మయం వాంగ్మయం. అర్థస్వరూపము వాక్స్వరూపం కూడా నువ్వే తల్లి అని చెప్తున్నారు. దీని యొక్క అర్థం ఇది చెప్పగానే మొదటి అర్థం వదిలివద్దండి. సూర్యచంద్రాగ్నిమయమైన తేజస్సు నీ రూపమును అర్థం తీసుకోవాలి. వాంగ్మయం అక్షర రూపము నువ్వే అనే భావం కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అమ్మవారి విద్య ప్రధానంగా త్రిపుర విద్య. త్రిపుర అంటే త్రికూటములు, 3 కూటములు ఉంటాయి. వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం, 3 కూటములు. జాగ్రత్త వింటున్నారు కదా. అమ్మవారు శరీరం అనగా త్రికూటము, త్రిపుర, త్రికూట విద్య త్రిపుర. త్రికూటములు వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూట. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి. వాగ్భవకూట అమ్మవారి శిరస్సుట, మధ్యకూటం కామరాజకూటం కంఠం నుంచి కటి వరకుట, కటి నుంచి పాదం వరకు శక్తికూటం. అంటే 15 కూటములు వాంగ్మయమేగా. మరి వాంగ్మయమే అమ్మ శరీరం అన్నప్పుడు వాంగ్మయం కాదు, 3 కూటములు అమ్మవారి శరీరం. అయితే 3 కూటాలు అక్షరాలు పరిచినట్టుంటాయా? ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దీప్తి ఉంటుందండి, ఇది తెలుసుకోండి. అక్షరాలు కాదు మంత్రం అంటే, ఆ భావన ఉంటే చెయ్యొద్దు. అక్షరాలు దీప్తి ఉంటుంది. దీప్తి అంటే వెలుగు. ఒక్కొక్క అక్షరానికి ఒక ప్రకాశం ఉంటుంది, మన కంటికి కనబడదు, ఒక ప్రకాశం ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. అలాగా వాగ్భవ కూటం అన్నప్పుడు ఒకానొక తేజస్సు వస్తుందట, కామరాజు కూటం అన్నప్పుడు మరొక శక్తి వస్తుందట, శక్తి కూటం అన్నప్పుడు మరొక తేజస్సు వస్తుంది. 3 వెలుగులు, 3 వెలుగులు కలిసి అమ్మలాగా కనబడుతుంటా. ఆ 3 వెలుగుల కలయికే త్రిపుర, ఇది తెలుసుకోండి ఇక్కడ. త్రికూటములు అవి. అదే ఇది దీనికంటే గాయత్రి చేసుకోవడం బెటర్ అన్నాడు ఒక వేదికుడు. ఇదంతా ఆగమాలండి, శ్రీ విద్య అంతే వస్తే గాయత్రి వేద విద్యమే వైదికులు అన్నాడు. అయ్యా త్రిపద గాయత్రి త్రిపుర శ్రీ విద్య అన్నాడు ఇక్కడ. అందుకే గాయత్రి ప్రకట గాయత్రి అని అంటారు గాయత్రికి. శ్రీ విద్యకి గుప్త గాయత్రి అని పేరు తెలుసుకోవాలి ఇక్కడ. ఆ గాయత్రి కేవలం కొన్ని అధికారాలు ఉన్నాయి, అన్ని నియమాలు లేవు, కానీ దీని నియమాలు దీనికి ఉన్నాయి ఇక్కడ. కానీ 2 ఒకటే స్వరూపము. వేదముల్లో గాయత్రిగా కీర్తింపబడేదే శ్రీ విద్యలో త్రిపుర, త్రికూటముల రూపంతో ఉంది కనుక త్రిపుర. ఈ అర్థం ఇప్పుడు తెలుసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి త్రిపుర శబ్దానికి అర్థం, ఎందుకంటే అసలు టైటిల్ అదే. అలాంటి 3 కూటములతో ఉంది ఆ తల్లి. 3 కూటముల్లో మొదటి కూటం పేరు వాగ్భవ కూటం. దాని వెలుగు ఎలా ఉంటుందో తెలుసా? తెల్లగా ఉంటుంది దాని వెలుగు. వాగ్భవం అంటే అర్థం చేస్తుంది కదా, వాక్కులు, అక్షరాలు. అమ్మవారి యొక్క వాక్కు ఏమంటే ముఖం ఎప్పుడు వాక్కులు వచ్చే చోటేగా, అందుకే అమ్మవారి ముఖం వాగ్భవ కూటం. అంతే కదండి. మన శిరస్సు పైన సహస్రారం ఉంది, ఇది వాగ్భవ కూటంలోనే ఉంది. ఇక్కడ సహస్రారాంబుజారూఢ సర్వవర్ణోపశోభిత అన్న అక్షరాలు అక్కడ ఉన్నాయి. వర్ణోజ్వలం పదం చూడండి, సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం కొడుతున్నాడు అక్కడ, మామూలు కాదు ఇక్కడ. కనుక వాగ్భవ కూటం అనగానే మనకు స్పష్టంగా తెలుస్తున్నది వాక్కులు దేని నుంచి వస్తాయో ఆ కూటం అంతా వాగ్భవ కూటం. అమ్మవారి ముఖమంతా వాగ్భవ కూటం. వాగ్భవ కూటం రంగు ఎలా ఉంటుందో తెలుసా? తెల్లగా ఉంటుంది. అందుకే మొట్టమొదటి సౌందర్యార్ణవ మంథనోద్భవ
సుధాప్రాచుర్య వర్ణోజ్వలం అన్నప్పుడు అమ్మవారి యొక్క మొదటి కూటం వర్ణించారు, వాగ్భవ కూటం. చూడండి ఇక్కడ. రెండవది ఉజ్జద్భాను సహస్ర నూతన జపాపుష్ప ప్రభం అంటే ఎర్రని రంగు వర్ణించాడు, అది కామరాజు కూటం యొక్క రంగు. ఇక మూడవదైన శక్తికూటం యొక్క రంగు ఎలా ఉంటుందయ్యా అంటే జ్యోతిర్మయం అన్నాడు ఇక్కడ. ఈ శక్తికూటం మోక్షకారిణి. 3 కూటముల్లో ఒక్కొక్క కూటం వల్ల ఒక్కొక్క లభిస్తుంది. మొదటి కూటం వల్ల మనకి ధర్మ వేదాంత జ్ఞానం వస్తుంది రండి. ఎందుకంటే ఉపాసన చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఎలా చేయాలని తెలివితేటలు కావాలి కదా. తరించాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పాలంటే శాస్త్రం ఉంది కదా. ఆ ధర్మం అనే పురుషార్థం మనకి ఇవ్వడం కోసం వాగ్భవ కూటం వచ్చింది. వేదాదులన్నీ దేనికి వచ్చాయి? వేదములు వాక్కులేగా, దేనికి వచ్చాయి? ధర్మం చెప్పడానికి వచ్చాయి. అందుకే అమ్మవారి మంత్రం చేస్తే మొదటి కూటము ద్వారా ధర్మం వస్తుంది. రెండవ కూటం కామరాజు కూటం. మన లెక్క ప్రకారంగా అర్థము కామము వేరు, కానీ శాస్త్రం ప్రకారంగా అర్థకామాలు ఒక్కటే. మీరు గట్టిగా ఆలోచిస్తే మనము ఒప్పుకుంటాం. నిజాన్ని మన దృష్టిలో అర్థకామాలు రెండూ ప్రధానమే. కొందరికి అర్థమే కామము, అవునా లేదా? అసలు అర్థం లేనిది కామం లేదు, కామం లేనిది అర్థం లేదు, ఈ రెండు లేనిది అసలు ఏ అర్థము లేదు. కానీ అర్థకామాలు కలిపి ఒకటే కామరాజు, అది కామ. కనుక అర్థకామముల మధ్యలో ఉన్నాయి. ఇది మధ్య కూటం. మొదటి కూటం ఏంటి? ధర్మం. మూడవ కూటం ఏది? మోక్షం. అర్థమైంది కదా. కనుక మొత్తం 3 కూటములు జపిస్తే ఏమొస్తుంది? ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవ్వడం కోసం అమ్మవారు 3 కూటముల శరీరంతో ఉన్నది. కనుక 3 కూటముల శరీరం ధర్మార్థ కామ మోక్షాలు ఇచ్చే అమ్మ రూపము. కనుక ధర్మ అర్థకామ మోక్ష ఈ 3 కలిపితేనే త్రిపురా విద్య. కనుక త్రిపుర సుందరిని ఉపాసించే వారికి ధర్మార్థకామ మోక్షములు లభిస్తున్నాయి. అర్థకామములు కలిపి కూటం పేరు కామరాజు కూటం. అది కంఠం నుంచి కటి వరకు. అది ఎలా ఉన్నదంటే ఎర్రగా ఉన్నదిట. ఎందుకంటే అర్థకామముల వర్ణం కామయేష క్రోధేష రజోగుణ సముద్భవ, రజస్సు ఎరుపు. కానీ అర్థకామల వర్ణం ఎరుపు కనుక అలా ఉన్నది. ఇక శక్తికూటంకి వచ్చేటప్పటికల్లా అది మోక్షకారిణి. మోక్షం అనగానే మొత్తం ఐహికమైనటువంటి సమస్తమంది లయించిపోవాలి కదా. త్రిలోక నిలయం జ్యోతిర్మయం అన్నాడు ఇక్కడ. మొత్తం ముల్లోకాలు లయమైపోయిన ఒక అంత కేవలం జ్యోతిర్మయమైన వర్ణము శక్తికూటము. ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఇందులో ఏం వర్ణన కనబడుతుంది చూడండి ఇక్కడ. త్రిలోకీ మహాసౌందర్యాన్నవమంథనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం దగ్గర వాగ్భవ కూటం చెప్పాడు. ఉజ్జద్భాను సహస్ర నూతన జపాపుష్ప ప్రభం అన్నప్పుడు కామరాజు కూటం చెప్పాడు. త్రిలోక నిలయం జ్యోతిర్మయం అన్నప్పుడు అమ్మవారి యొక్క శక్తి కూటం చెప్పాడు. 3 కూటములతో కలిపిన వాంగ్మయమైన నీ స్వరూపం నమస్కారమమ్మ, ఆ స్వరూపమే శ్రీమాతా త్రిపుర అని కీర్తన చేయడం జరిగింది ఇక్కడ. అంటే మొత్తం దీంట్లో త్రికూటములు చెప్పబడుతున్నాయి. అంతేకాదు నిత్యానందనాథుడు వారు దీనిలో శ్రీమాత దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ బీజాక్షరాలు ఉన్నా బయట పెట్టాడండి. ఏం భయపడకండి, ఇక్కడ బయట పెట్టాం అని చివరి వరకు బయట పెట్టేటప్పటికల్లా 16 అక్షరాలు తెలియ మహాషోడశి విద్య ఇందులో ఉంది. ఇది ఇక్కడ చేశారు. ఇక్కడ ఇందులో బీజాక్షరాల్లో మొత్తం 28 అక్షరాలు మహాషోడశి విద్య అంటారు. అందులో 3 కూటములకు 3 అక్షరాల కింద తీసేస్తే మిగిలిన ప్లస్ 13 16 మహాషోడశి విద్య ఇందులో ఉందని ఎక్కడెక్కడ ఏది ఉందో పెద్ద విషయం రాశాడు. రాసి చివరికి అంటాడైనా మహావిద్యా శ్రీ షోడశాక్షర స్వరూపం సాధకస్య హృదయే స్ఫురతు స్వాంతేమే స్ఫురతు అంటే మహాషోడశీ రూపమైన ఓ తల్లి, ఆ షోడశి జపించగా వచ్చినటువంటి స్వరూపము నువ్వు, ఆ స్వరూపము హృదయంలో స్ఫురించాలి అనేది దీనిలో అసలు భావమయ్యా. ఇది నిజానికి బయట పెట్టకూడదు. ఇదం సర్వదైవ గోప్యమపి మయా సాంకేతిక శబ్దై, నేను మాత్రం ఇది బయట పెట్టకూడదు అయినప్పటికీ కొంత సాంకేతికంగా చెప్పేశాను. ఎందుకంటే శిష్టానాం సాధకానాం పరితోషార్థం ప్రకటీకృతం, శిష్టులైన సాధకులకు తృప్తిపరచడం కోసం బయట పెట్టేశాను అన్నాడు. ఇక్కడ పుస్తకంలో రాశాడు కనుక ఇది చదివే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, కానీ సభల్లో మాత్రం చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు అక్కడ. కానీ ఒక్కడ మాత్రం చెప్పేస్తున్నా, మహాషోడశిలో చెప్పబడేటువంటి బీజాక్షరములన్నీ ఒక్క శ్లోకంలో ఉన్నాయి. అంత శక్తివంతమైనది ఈ శ్లోకం. అందుకే ఈ శ్లోకాన్ని గట్టిగా చదివితే మహాషోడశి మంత్రాక్షరములన్నీ దీనిలో నిక్షిప్తమున్నాయి. మహాషోడశి ద్వారా చెప్పబడే రాజరాజేశ్వరి దేవత ఈ శ్లోకంలో ఉందండి. ఆ దేవత ఎవరు? శ్రీమాత త్రిపురే పరాత్పరతరే.